కాషాయ శోభికమనీయ శిఖానివేశం దండద్వయోద్బలకరం విమలోపవీతం ఉద్యంతి ఏషనిభం ఉల్లసద్భూర్ధపుండ్రం రూపం తవాస్తు యతిరాజ చతుర్మమాగ్ర్యే యస్తుతిం యతిపతి ప్రసాదనిం యాజకార యతిరాజ వింశతిం తం ప్రపన్న జనసాతకాంబుజం నౌమి సౌమ్య వరయోగి పుంగవం శ్రీమాధవాంగిరి జలజద్భయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశ పాదభక్తం కామాదిదోష అరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. ఈ ఆశ్చర్యమైన ఈ శ్లోకం ఏంది? యతిరాజ వింశతి అనే ఒక ఆశ్చర్యమైన గ్రంథం విశదవాక్షికామణి అయిన మహనవారమాను అనుగ్రహించింది. దాన్ని అనుభవించుకున్న కనుక మనం అందరూ కలిసి ఉన్నాము. ముందు 2 ఉపన్యాసాలు అయ్యింది. అది అవతారికగా చూసాము. దాంట్లో ఇంకొంచెం ఉన్నది. దాని తర్వాత తనియన్ అని వింశతికి తనియన్ అని చెప్తారు. తనియన్ అంటే ఏ గ్రంథమైనా కానీ ఆ గ్రంథ వైభవమేమి, ఆ గ్రంథం ఎవరు రాశారో అతని వైభవమేమి, గ్రంథంలో చెప్పిన వాళ్ళు ఎవరిని గురించి చెప్తున్నారో అతని వైభవమేమి, ఈ దళితం తెలుసుకునే ద్వారా మనకి ఏమి ఫలితం అనేది ఈ ప్రకారం ప్రతి ఒక్క దీంట్లో తనియన్ అని చెప్తారు. ఆ తనియందా ఎరింబి అప్ప అనే అష్టదిగ్గజంగులు అంటారు. మనవాళ్ళకి 8 ప్రధానమైన శిష్యులు. దాంట్లో ఎరింబి అప్ప అని ఒక ఆయన, ఆ పెద్ద ఆయన అనుగ్రహించారు. దానికి తనియను అది ఏమని చూస్తాము. మొదట అవతారిక పూర్తి చేసేసి చూస్తాము. శ్రీమన్యతీంద్ర తవదీయ తవదాశ్రితేవాం శ్రీశైలనాథ కరుణ పరిణామగత్వాన్ని స్వామి మనవాళమామునికి తిరువాయుమణి పిల్లైద ఆచార్యుడు. అతనికి శ్రీశైల పూర్ణని పేరు. ఆశ్చర్యమైన పేరు. ఆ శ్రీశైల పూర్ణ అనేది ఎట్లా వచ్చిందంటే ఆయనకి పేరే తిరుమల ఆళ్వార్ అని అంటారు. శ్రీశైల పూర్ణ అనేది సంస్కృతంలో, ద్రావిడ భాషలో తిరుమల ఆళ్వార్. అట్లయితే ఇప్పుడు కూడా మీరు పోయారంటే, శ్రీరంగం పోయారనుకోండి, మనవాళమాముని సన్నిధి ఉంటుంది. వడక్కు ఉత్తర వీధిని పేరు. ఆ సన్నిధి కార్నర్లో ఉంటుంది. ఆ సన్నిధి లోపల పోయారంటే ముందుగా మనవాళమాముని ఉంటారు. అది పల్లవరాయం మఠం అని పేరు. ఆ పల్లవరాయం మఠం మీద మనవాళమాముని నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి స్వామి నంబెరమాలు ఇచ్చిన స్థలం. ఆ స్థలంలో ఇప్పుడు నంబెరమాలు అక్కడ మనవాళమాముని పూర్తిగా అక్కడే ఉన్నాడు. వెనకాల ఒక కూటం ఒకటి కట్టాడు, కాలక్షేప కూటంని. ఆ కాలక్షేప కూటానికి ఆశ్చర్యం ఇది ఏంటి? శ్రీశైలనాథన్ తిరుమలయాళ్వార్ కాలక్షేప కూటంని దానికి పేరు పెట్టాడు. అక్కడ స్వామి మనవాళముని మోక్షానికి పోయిన తావు కూడా అక్కడనేదా ఉండదు. మీరు పోయారంటే మన శ్రీరంగం పోతాము, నంబెరమాలు సేవిస్తారు, అట్టే వచ్చేస్తాం. అంతేగాని మనవాళమాముని తిరువరస అంటే ఆయన తిరిమేని ఎక్కడ తీసుకువెళ్ళారో ఆ తిరువరస అనేది అక్కడే ఉండదు. ఆ శ్రీరంగం అది కావేరికి అట్టపక్క ఉండదు. అదే కొలడం. దాని తర్వాత ఆయన సన్నతి ఇప్పుడు వెనకాల తిరుమలయాళ్వార్ మండపం అని ఒకటి ఉంటుంది. అది పోయి సేవించాలి మీరు. ఇది ఎంత సేవిస్తే ఏం స్వామి దొరుకుతుందంటే మనకి భక్తి వస్తుంది, వాళ్ళ ఆచార్యుడు అనుగ్రహం దొరుకుతుంది. ఆ అనుగ్రహం దొరికితే భగవంతుడు పరిపూర్ణమైన కటాక్షం ఇస్తాడు. అట్లాంటి కటాక్షం దొరికేది కదా ఈ యతిరాజ వింశతి అని చెప్తున్నాం. అట్లాంటి తిరుమలయాళ్వార్ ఆయన అవతారం చేసింది ఎక్కడంటే ఆళ్వార్ తిరునగరి. మనవాళమాముడు ఆచార్యుడు. అట్లాంటి ఆచార్యుడు ఆ తిరువాయుడి పిల్లైనే పేరు. ఆయనకి ఆళ్వారు మీద అంత అతీతమైన ప్రీతి. అతీతం అంటే ఎట్లంటే ఆయన పీరియడ్లో దగ్గర మనవాళమాముని పీరియడ్ ఏంటి 13th century 14th century. ఆయన పీరియడ్లో అప్పుడు ఆళ్వార్ తిరునగరి సన్నిధి అనేది చాలా కలమైపోయింది. ఆ మాత్రం అంత బాగుండదని చెప్పను కాదు. కాలం రాను వేరే వేరు మతాలు, వేరే వేరు రాజ్య పరిపాలనలు, వేరే వేరే రాజులు వచ్చినప్పుడు ఒకటోటి అట్టే క్షీణించిపోతుంది. ఇప్పుడు కూడా ఆంధ్రదేశంలో ఎన్నో సనాతన ధర్మం ఉండే గుళ్ళంతా కొట్టి చేసేసారని చెప్తున్నారు. అది ఒక్కొక్క రాజ్యం వచ్చినప్పుడు ఆ ప్రకారం జరుగుతుంది. అట్లా ఉన్నప్పుడు ఆ ప్రకారం ఇక్కడ అయిపోయింది. దాని తర్వాత స్వామి ఈ తిరువాయుమడి పిల్లైన పెద్ద ఆయన ఎవరు మనవాళమాముని ఆచార్యుడు ఆయన వచ్చిదా పూర్తిగా అదన్నీ సంప్రోక్షణం చేసి
అది ఎక్కడెక్కడ రామానుజ చతుర్వేద మంగళం పెట్టుకున్నాడు. చుట్టూ ప్రాకారం చేసి ఆ ప్రహరీ పూర్తిగా కట్టేసి రామానుజ చతుర్వేది మంగళం చేసి అక్కడ భవిష్యతాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడిని ఇప్పుడు కూడా నిత్య తిరువారాధన అవుతుంది. అంత వైభవం ఎవరికి? తిరుమల ఆళ్వారు లేదంటే, అదంటే మేము తిరువాయుమడిపల్లి లేదంటే ఈరోజు ఆళ్వార్ తిరునని ఇప్పుడు మనం సేవిస్తామే, ఈ ప్రకారం సేవించనవద్దంటే డౌటే. ఏమంటే అంత మాత్రం అది కెలమైపోయింది. దాన్ని సరి చేసాడు. అక్కడేదా ఈయన్ని పుట్టాడు మనవాళ్ళని. అట్ట ఉన్నప్పుడు అప్పుడు ఆళ్వార్ సంబంధం పూర్తిగా ఉండదు. ఎవరికి? తిరుమల ఆళ్వారని తిరువాయుమొഴി పిల్లకి ఆళ్వార్ సంబంధం ఉండదు. అదే ప్రకారం మనవాళ్ళ మామనికి ఆళ్వార్ సంబంధం ఉండదు. అది ఉండేదాని వల్ల అందువల్ల ఏంటంటే వీళ్ళిద్దరికి శక్యమైపోయి ఈయన ఆచార్యుడికి తెచ్చుకున్నాడు. అందువల్ల ఆ ఆచార్యుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ అవన్నీ చూసాం కదా. ఉత్తాలక ఆచార్యుని, ఉపకారక ఆచార్యుడిని. ఉపకారకుడు ఎవరు? మనకి ఎవరు సంబంధం చేసి పెడతారో ఆయన ఉపకారకుడిని. ఉపకారం అంటేనే ఏదో హెల్ప్ చేస్తున్నాడు. ఏంటంటే ఏదో దొరికిపోతుంది, దొరికిపోయేదానికి ఈయన తీసుకుపోయి వదులుతాడు. అంత ఉపకారం పేరు. స్వామిని అడుగుతాడు, ఏనా ఉపకారం తెచ్చారా? ఉపకారం తెచ్చారంటే ఏమి? మనం సన్నతికి పోతాము, కల్కండు లేదా జీడిపప్పు, ద్రాక్ష, పండ్లు, తమలపాకు, పుష్పం ఇదంతా ఉంటుంది. దానికి ఉపకారం పేరు. ఆ పంట ఏమి? ఆయన దగ్గర ఇచ్చి ఆయన అనుగ్రహం తీసుకునే దానికోసం. అట్టయితే వేరే ఎవరో అనుగ్రహం చేసేదానికోసం ఈ ఆచారుడు చేసేది. ఏం ఆచారుడు? మనకు సమాషణం చేసే ఆచారుడికి ఉపకారకుడిని పేరు. అది ఉత్తాలకుడు ఉంటే మనకు మోక్షం ఇచ్చేది ఎవరు? స్వామి రామానుజుడుగా. ఆ ఉత్తాలక ఆచారుడుగా ప్రధానం అని చెప్పి చూపించింది ఎవరంటే ఈ తిరువాయుమడి పిల్లి. అందువల్ల మీరు ఉపదేశ రత్నమాల గ్రంథం తీసుకొని చూడండి. దాంట్లో దగ్గర 73 పాసరాలు. 73 పాసరాల్లో మొదట పాసరం కడాపాసరం చూడాలి. అటు మొదట పాసరం ఏం చెప్పిందో కడాపాసరం ఏం చెప్పింది చూస్తే ఈ పాసరాన్ని ఏం అర్థం చెప్తుంది అని తెలుసుకోవచ్చు. ఆయన ఎందదిరవాయుమడి పిల్ల ఇన్నరులాల్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. పాసరమే ఉపదేశ పాసరమే అయిపోయిన తర్వాత చూడండి పుస్తకం. అది ఎందదిరవాయుమడి పిల్ల ఇన్నరులా అని స్టార్ట్ చేశాడు. అట్లయితే నాకు ఎవరంటే నాకు తండ్రి గాను, ఆచార్యుడు గాను, గురువు గాను అన్ని వితరణ ఉండేటోడు అంటే ఈ తిరువాయుమడి పిల్ల, ఈ శ్రీశైలనాథుడు, ఈ తిరుమల ఆళ్వారని పెద్ద ఆయన తిరువడిదా నాకు ప్రధానం. ఆయన ఏం చెప్తాడో ఆ ప్రకారం దాన్ని. అందువల్ల ఆయన అనుగ్రహం వల్ల ఈ ఉపదేశ రత్నమాల అనే గ్రంథాన్ని రాస్తున్నాను. సరే, దీనికి ఏం ఫలితం దొరుకుతుంది? ఆయన అనుగ్రహంలో రాస్తున్నావు కదా, అప్పుడు ఆయన తిరువడి పట్టుకుంటావంటే కాదు కాదు కాదు, ఆయన తిరువడి కాదు. అప్పుడు ఎవరు తిరువడి జరుగుతుంది? ఎంద యతిరాజర్ ఇన్నరుడికి ఎండి విలక్కాకి శతిరాగ వాహిందివర్దాం అని చెప్పి కడాపాసురం. ఇంద ఉపదేశ రత్నమాల దాన్ని 73వ పాసరం. మొదట పాసరం ఎంద తిరువాయుమడి పిల్లి. కాలక్షేపం అయిపోయిన తర్వాత మీరు పుస్తకాలు చూడాలి. ఇది ఒక పద్ధతి పెట్టుకుంటారు శ్రీ వైష్ణవుల సంప్రదాయంలో. చెప్పేటోళ్ళు చెప్పకముందు పుస్తకం చూడాల. పుస్తకం చూసేసి ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా, ఎట్లా చెప్పాలని చెప్పి తెలుసుకొని వచ్చి కూర్చొని చెప్పాలా. అయితే వినేటోళ్ళు చెప్పేదాని ముందు పుస్తకాలు చూస్తే అర్థం అవ్వచ్చు, అర్థం రాకపోకుండా పోవచ్చు. చూస్తే తప్పేం కాదు, అయితే సరిగా అర్థం కాదు. చెప్పిన తర్వాత ఈ ప్రకారం చెప్పారే, ఇది సరిగా ఉండదా? పుస్తకం సరిగా ఉండదే. ఏదే పరీక్ష చేసేదాని కోసం కాదు, మనం అర్థం చేసుకుంది సరియా కాదా అని చూసుకునేదానికి పుస్తకాలు చూసామనుకుంటే బాగా అర్థమైపోద్ది. అట్టయితే మొదట పాసరం ఎంద తిరువాయుమడి పెళ్ళ ఇన్నరుడాల్. కడాపాసరం 73వ పాసరం ఇంద ఉపదేశ రత్నమాల దన్నై సిందదన్నిల్ నాలుం సిందిప్పార్ ఎంద యతిరాజర్ ఇన్నరుడు కెంటి విలక్కావి. ఈ ప్రకారం నా ఆచారాన్ని పట్టుకున్నాను, ఆయన పట్టుకొని ఈ ఉపదేశమాల అనే గ్రంథాన్ని రాయించని స్టార్ట్ చేశాను. అయితే నాకేం దొరికింది తెలుసా? ఆ రామానుజుడు వారి తిరువడి దొరికింది. స్వామి మా ఆచారాన్ని పట్టుకుంటే ఆయన తిరువడి దొరకద్దంటే అదిదా వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్క ఆచార్యుడు ఏం చెప్తారంటే అదిదా ఉపకార ఆచారుడు, ఉత్తాలక ఆచారుడు. ఉపకారం ఏం చేస్తాడు? ఉత్తాలక ఆచార్యుడి దగ్గరికి తీసుకుపోయేదానికి ఏమేం చేయాలనో చేస్తూ ఉంటాడు. అట్టయితే నేను ఉపకార ఆచారం చూడాల్సిన పని లేదా? చూడాల్సిన పని. ఇప్పుడు అట్టయితే మన ఆచారం వదిలేస్తాం స్వామి, నేను రామానుజు వారినే పట్టుకుంటా అంటే ఆయన ఒప్పుకోడు. నాకు ప్రతినిధిగా ఆయన పెట్టాను కదా, ఆయన్ని వదిలేసి నువ్వు నా దగ్గర వస్తానంటే ఆయన దగ్గర ఉండాలా. ఆయన అనుమతి తీసుకొని ఆయన ఏం చెప్తాడు? నాకు కైంకర్యం చేయని చెప్పడు. ఏ ఆచాడు కానీ నాకే కైంకర్యం చేయి, నాకే చెప్పడు. ఎవరు చేయాలా? ఎంద యతిరాజన్ ఇన్నరులకెంటి విలక్కావి. ఆ యతిరాజులు ఆయన స్వామి రామానుజులు వారు ఆయన తిరువడి కట్టుకో, ఆయన ఎన్ని మోక్షం ఇచ్చే అధికారం పూర్తిగా ఆయనకు విన్నింతల నింటి వీడలిప్పాని మీ రామానుజన్
తిరువరంగత్వం చెప్పారు కదా, ఆ ప్రకారం మోక్షం ఇచ్చే పూర్తిగా ఆయనకు ఉండాలి. ఆయన తిరువడి పట్టుకొని అట్టయితే మీరేం చేస్తున్నారు అసలు మీరంటే, నేను ఆయన దగ్గర వండుకొని తీసుకుపోయేదానికి ఒక దారిగా ఒక బ్రిడ్జిగానే ఉంటానే కానీ మిగతా ఏం లేదు. అదిదా ఎంత తిరువాయుముడి పిల్లలు ఇన్నరులు అని చెప్తారు. ఆ ప్రకారం ఈ ప్రకారం చెప్పారు. అంటే ఆ కాలంలో ఏమైందంటే చాలా మాత్రం సంస్కృత భాషకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ ద్రావిడ దేశంలో. ఇక్కడ మాత్రం కాదు, ఆంధ్రదేశంలో కూడా అదే, కర్ణాటక దేశంలో అదే, అదే కేరళ దేశంలో అదే. ఏమంటే ఈ భారతదేశం పూర్తిగానే సంస్కృత బహుళంగా ఉన్నది, చాలా ఉన్నది, ఒక్కటి కాదండి. ఏమంటే మనకి దగ్గర 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 200-2000 సంవత్సరం ముందర బౌద్ధ మతాలు చాలా ఉన్నది. బౌద్ధ మతాలు తగ్గింది ఎప్పుడంటే ఆదిశంకరాచార్య అవతారం చేసిన తర్వాత బౌద్ధం కొంచెం తగ్గింది. రామానుజుల వారు అవతారం చేయడం ఇంకా పూర్తిగా తగ్గిపోయింది. అట్టయితే బౌద్ధ మతాలు పూర్తిగా సంస్కృత భాషదా, వేరే ఏమీ లేదు. అందువల్ల భారతదేశం పూర్తిగా సంస్కృత భాషగానే ఉండింది. ఆ భాషనే సంస్కృతం ఉండే. అందువల్ల ఈ ద్రావిడ భాషను, తెలుగు భాషను, అదే ప్రకారం కన్నడ భాషను, అదే మన మలయాళ భాషను తక్కువగానే ఉన్నది. లేదే స్వామి, మలయాళ దేశం అంటారు, ఇది ద్రావిడ దేశం అంటారు, అది ఆంధ్రదేశం అంటారు, అది కర్ణాటక దేశం అంటారు. అట్లయితే ఆ భాష ఉంటుందని ఉంటుంది, లేకుండా ఉండదు, ఉంటుంది. అయితే చదివినోళ్ళు ఎక్కువగా వాళ్ళకి ప్రీతిగా ఉండేది సంస్కృత భాషనే. అందువల్ల నేను చెప్పేది దగ్గర 700 సంవత్సరాల ముందు చెప్పేది. ఆ మాట ఉన్న తర్వాత అప్పుడు ఈ తిరువాయుముడికి అంత మాత్రం ప్రాధాన్యం ఇస్తారంటే ద్రావిడ భాష కదా, ఎందుకు ప్రాధాన్యం వల్ల శాస్త్రం ఉండదే అని చెప్పిండు. అప్పుడు ఈ తిరుమలయాళ్వారని తిరువాయుముడి పిల్ల ఈ ఒక ప్రతిజ్ఞ చేసి తీసుకుంటాడు. యుగ దగ్గర నుంచి స్వామి మనబాల మామూలు దగ్గర నుంచి తీసుకుంటాడు. ఏ మనబాల మామూని ఏం చేయాలి తెలుసా? దాసం ఏం చేయాలో చెప్పండి, మీరు నియమించాలో నేను చెయ్యాలా అని చెప్పి ఆయన తిరువడి పట్టుకొని అట్నే చూస్తున్నాడు. చూసినప్పుడు ఆయన చెప్తున్నాడు, నీ శ్రీభాష్యాన్ని ఒక్కసారి చెప్పాలా అంటే, శ్రీభాష్యం అనేది వేదాంత బ్రహ్మసూత్రం, వ్యాసుడు రాసింది బ్రహ్మసూత్రం. ఆ బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం రాసిన ఒక ప్రక్రియగా శ్రీభాష్యం అనేది. ఆ శ్రీభాష్యం ఒక్కసారి కాలక్షేపం చెప్తా చాలు. దాని తర్వాత 100 సారైనా చెప్పాలా తిరువాయుమడి అని ఒక గ్రంథానికి ఉండే కాలక్షేపాలన్నట్టు. ఇది చెప్పేది ఎవరు? 700 సంవత్సరం ముందు తిరువాయుమడి పిల్లయ్య అనే పెద్ద ఆయన మనవాళమాన ఆచార్యుడు. అట్టయితే ఈయనకి బాగా సంస్కృత జ్ఞానం ఉంటుంది, మనవాళమానికి బాగా సంస్కృత జ్ఞానం ఉంటుంది. ఉన్నా కూడా అక్కడ తెలిసిన అందరూ సంస్కృత జ్ఞానం ఉండేటోళ్ళే. అయినా కూడా ఆ ద్రావిడ భాష కంటే ఏమవుతుంటే, ద్రావిడ భాష అనే అర్థం కోసం కాదు, ఇది ఆళ్వార్ శ్రీశుక్తి అంతా ప్రధానం. మన ఈ భాషని చూడకూడదు, ఆళ్వార్ నోట్లెంత వచ్చిందా అన్న తిరువాయుమొഴി ఎందుకు ఆ పేరు వచ్చింది? ఇది ఎవరు పెట్టారు ఈ పేరు? నమ్మాళ్వారు పెట్టారా? నమ్మాళ్వారు పెట్టిన పేరు ఇరుంతమిళ్. ఇరుంతమిళ్ చాలా గొప్పైన నూలంటే నూలంటే గ్రంథం. నూలంటే రెండు అర్థం ఉంటుంది. నూలంటే గ్రంథం ఒక అర్థం, నూలంటే తాడు ఉంటుంది కదా, కుట్టుకునే తాడు, దాన్ని కూడా నూలు అంటారు. అయితే ఇరుంతమిళ్ అంటే పెద్దది, చాలా పెద్దది. అది కాకుండా అంత వైభవం ఉండేది, రెండు అర్థం వస్తుంది, ఇంకా చాలా అర్థాలు ఉంటాయి. ఇప్పుడు దాని గురించి ఆయన పెట్టిన పేరు అంటే ఇరుంతమిళ్ నూలుని పేరు. అట్టయితే ఈ తిరువాయుమడికి తిరువాయుమడిని పేరు కాదు, ఇరుంతమిళ్ నూల్. అందువల్లదా తిరుమంగయాళ్వార్ ఏం చెప్తున్నా అంటే, అగోబుల క్షేత్రం పోయిన తర్వాత ఆంధ్రదేశంలో ఉన్నది కదా నవనరసింహ క్షేత్రం, అట్లాంటి అగోబుల క్షేత్రం పోయిన తర్వాత తెర వేసేశారు. ఏమిన్నా ఎవరు వచ్చిందని నీకు తెలియకుండా తెర వేసి పెట్టిండావు, నాకు సేవ సాయించలేదే, నరసింహ పెరుమాలే నాకు సేవ సాయండి, నువ్వు ఎవరు అడిగాడు. నేను అనుకుంటాడు, నన్ను అడుగుతున్నావా, నేను ఎవరు తెలుసా? ఇరుంతమిళ్ నూర్పులవన్. అట్టేమి ఆ ఆళ్వారు నమ్మాళ్వారు అందరికి ఇచ్చింది ఆ తిరువాయుమడి. అప్పుడు తిరువాయుమడి పేరు లేదు, నేను నీకు అర్థం కావాలని చెప్పి చెప్తున్నాను. అట్లాంటి తిరువాయుమడి ఆ ఇరుంతమిళ్ నూలు అనేది పూర్తిగా తెలుసుకున్న వైభవం ఉండే నేను వచ్చినాను. అట్లాంటి నేను వచ్చినోడు కాబట్టి నువ్వు తెర వేసి పెట్టిందావని అడుగుతున్నాడు. ఎందుకోసం? ఈ తిరుమంగయాళ్వారు అడుగుతున్నాడు. అందువల్లదా తిరుమంగయాళ్వారు ప్రారంభించిన ఉత్సవందా ఈ ముక్కోటి ఏకాదశి రాపత్తు ఉత్సవం ఆయనదా స్టార్ట్ చేశారు. ఇప్పుడు జరిగింది కదా రాపత్తు 10 రోజుల ఉత్సవం, అది పూర్తిగా ఎవరు స్టార్ట్ చేసిందంటే తిరుమంగయాళ్వారు స్టార్ట్ చేసిన ఉత్సవం. ఎందుకోసం చెప్తానంటే, అట్లాంటి ఆ తిరుమలయాళ్వార్ ఏంది ఈ తిరువాయుమడిని పూర్తిగా లోకమంతా ప్రచారం చేశాడు. అందువల్ల ఆయనకి పేరే ఏంది? తిరువాయుమొഴി పిల్లై. ఆయనకి స్వాభావికమైన పేరు ఏమి? శ్రీశైల పూర్ణ లేదు, ఇంకోటి ఇది తిరుమలయాళ్వార్ అని పేరు.
అయితే తర్వాత ఈయన ఆ తిరువాయుములో ఉండే అట్లాంటి వైభవాన్ని తెలుసుకొని లోకమంతా ప్రసిద్ధంగా చేసిన దానివల్ల ఈయనకి తిరువాయుమొഴി పిల్లై. పిల్లై అంటే ఏంది? ఒక గొప్పైన ఒక స్థానం ఇచ్చేదానికి పెళ్ళై అంటారు. దాని పెళ్ళై అంటే ఒక వంశాన్ని చెప్తారు. పెళ్ళై అంటే ఒక డాక్టరేట్ అని చెప్తారు కదా! ఆ ప్రకారం తిరువాయుమొഴి పిల్లై అని చెప్తారు. అట్లాంటి ఈ ఇది వచ్చిన దానికి ఏం రీజన్ అంటే ఈ తిరువాయుమొഴి పిల్లై. అందువల్ల ఆయన దగ్గర ప్రతిజ్ఞ చేసుకొని ఒక్కసారియే శ్రీభాష్యం చెప్పాలా, మిగతంతా ఏమి తిరువాయుమొഴి ఆళ్వార్ పాసురం తప్ప వేరు ఏం అక్కర్లేదు అని చెప్తాను. ఇప్పుడు 20 శ్లోకాలు వచ్చింది కదా యతిరాజ వింశతి. ఆ రోజు చెప్పాను ఏంటంటే తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మ శ్లోకమేమి, దీని అర్థాలు పూర్తిగా చెప్పేదనుకుంటున్నా 20 శ్లోకాలు వచ్చింది. ఏంటి? తిరుమంత్రం 3 పదాలు, అదే ప్రకారం ద్వయం 6 పదాలు. ద్వయం 6 అని చెప్పచ్చు, 8 అని చెప్పచ్చు. అయితే ఇప్పుడు 6 పదంగా పెట్టుకుంటామంటే ద్వయం 6 పదాలు. ద్వయం 6 పదాలు అన్న తర్వాత చర్మ శ్లోకం 11 పదాలు. 11 పదాలు అంటే మీరు లెక్క వేసుకోవాలా. ఓం నమః నారాయణాయ 3 పదాలు. అదే ప్రకారం శ్రీమన్నారాయణ శరణం ప్రపత్తి 4, శ్రీమతే నారాయణాయ నమః ఇది 2, ఇది 6 పదాలు. దాని తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజా అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుశ్రగా అని చెప్పి 11 పదాలు. ఈ 6, 3, 9 ఇది ఒక 11, 20 మీద ఈ మూడు కలిపి 20 వచ్చింది కదా. అట్టయితే ఈ రహస్యత్రయం తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి అన్ని పదాలు కలిపితే 20 పదాలు వచ్చింది కదా. ఆ 20 పదాలను అర్థం తెలిపించేదాని కోసం 20 శ్లోకాలుగా పెట్టారు యతిరాజ వింశతి. కాబట్టి ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఉండదు. ఇంకోటి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆళ్వార్ అర్థపంచకం అంటారు. అర్థపంచకం అంటే చెప్పినాను అనుకుంటాను, మళ్ళీ గుర్తులేదు, మళ్ళీ చెప్పేస్తాను. అర్థపంచకం అంటే జీవాత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, పురుషార్థ స్వరూపాన్ని 5 స్వరూపాలు. జీవాత్మ అంటే మన స్వరూపం ఏమి, మనకి స్వాభావికమైన స్వభావం ఏమి, మనది పరమాత్మ స్వభావం ఏమి, స్వరూపం అంటే స్వరూపం. దాని తర్వాత ఉపాయ స్వరూపం ఏమి, దాని తర్వాత విరోధి స్వరూపం ఏమి, దాని తర్వాత పురుషార్థ స్వరూపం ఏమి. నేను ఎవరు, భగవంతుడు ఎవరు, భగవంతుని పట్టుకునేదానికి ఏం ఉపాయం, ఇన్ని రోజులు ఎందుకు పట్టుకోలేదు, అది విరోధి, పట్టుకున్న తర్వాత నేను ఏం చేయాలి, అది పురుషార్థం. ఏం కట్టమే లేదు. ఇది 5 ఉండదు కదా. ఈ 5ని 4 తిరువాయుమొழிగా ఆళ్వార్ అనుగ్రహించాడు. ఉయర్తిన్ అనై ఒன்று అటైతే ఉయర్వర ఉయర్న ఉడయవన్ ఎవరవన్, తర్వాత తిన్నన్ వీడు అనైవది అనవన మేల్, ఒన్నం దేవం ఉలగం ఉయరం, ఇదంతా తిరువాయుమొழிలో. ఈ 4 ప్రబంధాలు పరమాత్మ స్వరూపం చెప్తుంది. ఇది 4. ఇట్లా లెక్క పెట్టుకోండి. ఇది ఒక 4. దాని తర్వాత ఇది వచ్చి పరమాత్మ స్వరూపం. జీవాత్మ స్వరూపం అనేది ఏంది, జీవాత్మ స్వరూపం అనేది పయిల్ ఏరు కణ్ కరు, పయిల్ సుడరలి మూర్తి అయి పంగయ కననై, ఇది ఒక పదికం. ఏరు ఏరాళం ఇరయోనం దిశముగరం తిరుమగలం, ఇది ఒకటి. కణ్గల్ శివంత్ పెరియవా వాయం శివంత్ కనింది, ఇది ఒక పదికం. కరుమాణిక్కమలమేల్ మణిత్తడం తామரை కాడుగలు, ఇదంతా ఏమేమి చెప్తా ఉంటే నా టైం అయిపోద్ది. ఊరికి మీకు తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఇది ఒక 4. ఇప్పుడు ఇది ఏంటి రూపం, జీవాత్మ స్వరూపం. ఇప్పుడు పరమాత్మ స్వరూపం 4, జీవాత్మ స్వరూపం 4, 4 4 8 అయింది. దాని తర్వాత ఉపాయ స్వరూపం వచ్చి 4. ఉపాయ స్వరూపం 4 ఏంటంటే 104 అంటారు. 104 ఇది 5వ పత్తి 7వ తిరువాయుమొழி. 104 6வது మానై నొక్కి నల్లి పిరందవారం వలందవారం అని 4 పతికాలు. ఆ 4 పతికాలను కలిపి అప్పుడైతే 8. జీవాత్మ స్వరూపం 4, పరమాత్మ స్వరూపం 4, ఉపాయ స్వరూపం ఇద్దరు 104 అని చెప్పాను కదా. ఇది ఒక 4, 12 అయింది. దాని తర్వాత విరోధి స్వరూపం అంటే నేను ఇంతవరకు ఎందుకు స్వామి పోలేదు, భగవంతుడు శాశ్వతంగా ఉన్నాడు, నేను శాశ్వతంగా ఉన్నాను, నేను ఇప్పుడుదా పుట్టేనా, కాదే, నేను నిత్యం, నేనంటే శరీరం కాదు, ఆత్మ నిత్యం. బాగా తెలుసుకోండి. ఆత్మ ఎప్పుడు ఉంటుంది. ఈ టైంలో ఆత్మ పుట్టింది అనేది లేదు. ఇదంతా మీరు బాగా తెలుసుకోవాలి. స్వామి ఆత్మకి ఎంత స్వామి ఏజీ ఎంత ఉంటుంది? ఏజీ ఒక 22,000 సంవత్సరాలు ఉంటుందా, 30,000 సంవత్సరాలు ఉంటుందంటే ఎప్పుడు ఉంటుంది. ఈ టైంలో పుట్టింది అనేది అనాథిని పేరు. ఆత్మ అది బాగా తెలుసుకోండి. ఆత్మ ఈ టైంలో ఆత్మ నిత్యం, పరమాత్మ నిత్యం, అచిత్ నిత్యం. బాగా తెలుసుకోండి. పరమాత్మ నిత్యం,
నిత్యమా? ఎప్పుడే ఉంటాడు. ఈ టైంలో ఉంటాడు లేదా? అట్లయితే ప్రళయకాలం ఉంటాడా? అతను ఉంటాడు, మనం ఉంటాం. మన శరీరం లేకుండా ఉంటామా? అతను పూర్తిగా అన్ని దాలో పూర్తిగా ఉంటాడు. అట్టయితే ఆత్మ నిత్యం, పరమాత్మ నిత్యం, అచిత్ నిత్యం. అయితే దీంట్లో అచిత్ నిత్యం అనేది, అచిత్ అంటే జ్ఞానం లేకుండా ఉన్న వస్తువు, మన కళ్ళు చూసే వస్తువు అన్ని అచిత్తుని వేరు. ఏ వస్తువు చూసినా అది అచిత్తుని వేరు. అచిత్ అంటే జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేని వస్తువుకి నిత్యం అని చెప్పేవాడా, ఆ నిత్యం అనేది ఎట్లా ఉంటుందంటే అది మారుతా ఉంటుంది. మార్పు వస్తూ ఉంటుంది, మార్పు వస్తూ ఉంటుంది. ఈ తాలూకు స్థలం ఖాళీగా ఉంటుంది, రేపు చూస్తే ఒక బిల్డింగ్ వచ్చేస్తుంది, ఎల్లుండి చూస్తే ఆ బిల్డింగ్ డమాలిష్ చేస్తారు. ఈ ప్రకారం ఒక్కొక్క 100 సంవత్సరాలు మారుతూ ఉంటుంది. ఇది అచిత్ అన్నది మారిపోద్ది. అయితే మారిపోయినా కూడా ఆ వస్తువు లేదని చెప్పకూడదు, వస్తువు వేరు విధంగా ఉంటుంది. ఆ వస్తువే లేదని చెప్పను కాదు. అందువల్ల 3 నిత్యం. అదే ప్రకారం ఇప్పుడు ఆత్మ నిత్యం. అట్లయితే ఇప్పుడు జీవాత్మ స్వరూపం అయిపోయింది, పరమాత్మ స్వరూపం అయిపోయింది. ఇది ఒక 4, అది ఒక 4 పదిగాలు, 4 4 8, ఉపాయం 4 12 అయిపోయింది. తర్వాత విరోధి 4, వీడు సొన్నాలు ఒరు కొండ, విడిమిన్ మొత్తం వీడి చేసి 1వ పత్తు 2వ తిరువావిడి, వీడిని ఉపదేశపరం పరోపదేశం చేస్తాడు, అది వీడు. సొన్నాలు విరోధి ఆగిలం షొల్లు వన్కేమినం 3 9లో ఇది వీడు సొన్నాలు ஒரு நாயகமாய் 4 1లో 4వ పత్తు 1వ తిరువామిడి. దాని తర్వాత కొండవెండీరు మక్కలుంటారు 9వ పత్తు మొదటి తిరువామిడి. ఈ 4 తిరువామిడి 4 పదిగాలు విరోధి స్వరూపం. అట్లయితే ఎంత అయింది? మొదట పరమాత్మ స్వరూపం 4, జీవాత్మ స్వరూపం 4, ఉపాయ స్వరూపం 4, ఇప్పుడు విరోధి స్వరూపం 4, 16 అయింది. ఇంకా 4 కావాలండి. ఏం లేదు, పురుషార్థం చెప్పలేదే. ఏం ఫలితం? అనుభవజనిత ప్రీతికారత ఫలితం. అప్పుడు ఫలితం ఎక్కడ చెప్తున్నారు? ఎక్కడ స్వామి? ఎమ్మా ఒడివిల్ నెడిబెయ్, ఎమ్మా వీటి తెరమం చెప్పం నేను చెన్మా పాదపప్పు తలతే కైమా తుమ్మం కడిందబిరానే అమ్మాడియేన్ వేండువది ఈదే అని చెప్తున్న 2వ పత్తులో వచ్చేది. ఎమ్మ ఒడివిల్ కాలమెల్లా వడనాయమని తిరువేంకటమణి దగ్గర ప్రార్థన పెట్టుకున్నారు కదా. సర్వదేశ సర్వకాల సర్వ అవస్థోతిత సకల విధమాన కైంకర్యం చెయ్యాలని చెప్పి ప్రార్థన పెట్టుకున్నారు. అది ఇక్కడ 3వ పత్తు 3వ తిరువామిడి, అది 2 అయింది. దాని తర్వాత వేయిమరి తోలిన ఎమ్మ ఒడివిల్ కాలమల్ల, ఎమ్మ ఒడివిల్ నెడి ఎమ్మ ఒడివిల్ నెడు బెయ్, నెడుమార్ కడిమే, నెడుమార్ 8వ పత్తి 10వ తిరువామిడి. దాంట్లో ఏం చెప్తున్నంటే నెడుమార్ కడిమే செய்வேன் పోల్ అవனை కరుదవని చెప్పి, అది కూడా పురుషార్థం. అట్టయితే ఎమ్మా వీటి తిరమం చెప్పం పురుషార్థం, దాని తర్వాత ఒడివిల్ కాలమెల్లాం పురుషార్థం, నెడుమార్ కడిమే పురుషార్థం, దాని తర్వాత వేయిమరి తోలినై 10వ పత్తిలో వేయిమరి తోలినై మెడియమాలు మెలియమన్ తలిమయం హాదునోక, అదిని పురుషార్థం. అట్టయితే 4 దొరికింది. అట్టయితే ఒక్కొక్క స్వరూపంలో 4 వస్తుంది. పరమాత్మ స్వరూపంలో 4, జీవాత్మ స్వరూపంలో 4, ఉపాయ స్వరూపంలో 4, విరోధి స్వరూపంలో 4, పురుషార్థ స్వరూపంలో 4. 5 4 20. ఈ 5 4 20 కదా. ఈ 20లో ఏం చెప్తుందో అదే ప్రకారం యతిరాజ వింశతి అనే 20 పాసురంలో ఆళ్వారు 20 పదిగాల్లో ఈ జీవాత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, పురుషార్థ స్వరూపం ఎలా చెప్పాడో అదన్నీ అర్థపంచకం. దానికి పేరు అర్థపంచకం పేరు. ఆ అర్థపంచకం పూర్తిగా ఈ యతిరాజ వింశతిలో ఉండాలి. ఇది ఒక లెక్క. మొదట లెక్క రహస్యత్రయంగా, 2వ లెక్క అర్థపంచంగా. ఇది ఇలాంటి శబ్దంతో గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేదా మన వైష్ణవ లక్షణం పూర్తిగా తెలుసుకున్నాం. అర్థపంచకం అంటే ఏంటి? 5 విషయాలు. పంచకం అంటే 5 కదా. 5 విషయాలు ఏంటి? పరమాత్మ, జీవాత్మ, ఉపాయ, విరోధి, పురుషార్థం. ఇదంతా స్వరూపం. అదే రహస్య త్రయం అంటే 3 రహస్యాలు. 3 రహస్యాలు అంటే ఏంటి? తిరుమంత్రం త్రయం చర్మశ్లోకం. ఈ ప్రకారం చెప్పింది, ఈ ప్రకారం అయిపోయింది. ఇప్పుడు యక్షరాజు వంశీ మనవాళ్ళ మామూలుగా అనుగ్రహించారు కదా. అనుగ్రహించిన తర్వాత అక్కడ పక్కన ఉండేటోళ్ళు అందరూ ఏం చేశారంటే, ఇట్లాంటి వైభవం ఉండే ఈ ఇతరాజులు అనుగ్రహించారు, అనుగ్రహించే అట్లాంటి రామానుజుడి ప్రభావం చెప్పాడే, అట్లాంటి మనవాళ్ళ మనం తిరువుడి పట్టుకుంటారని చెప్పి వాళ్ళందరూ ఒక శ్లోకం రాశారు. ఇది ద్రావిడ భాష శ్లోకం. ఆ శ్లోకం రాసి వల్లార్గల్ వాషం కురుగేశ తమ్மை మనత్తు வைத்தும் சொல்லாத வாழ்த்தும் மணவாள மாமணி தொண்டர்குழாம் எல்லாம் தழைக்க எதிராத விம்சதி ஈன்று அளித்தன்று பொல்லார வெந்த తిరుత్తాர்கள் ఇరండయం పోట్టు నెంజే అని చెప్పి, ఇది యతిరాజ వింశతి గురించి వాళ్ళు ద్రావిడ భాషలో వాళ్ళు పూర్తిగా అనుగ్రహించారు. అట్లాంటి యతిరాజ వింశతి ఈ ప్రబంధాన్ని చెప్తే ఏం స్వామి దొరకద్ది? అది కదా కావాలా? ఇంతవరకు నేను ప్రబంధం విన్నాను, ఏదైనా దొరకద్దా స్వామి? నాకేదో కొంచెం కావాలని. ఏం దొరుకుతుందంటే రామానుజుల వారి అనుగ్రహం దొరుకుతుంది. అంతేనా? అదిదా ప్రధానం.
మిగతా అంతా భగవద్ అక్కర్లేదు, అక్కర్లేదు. స్వామి సరిగా చెప్తున్నారా? మీరు కొంచెం ఆలోచించి చెప్పండి. అక్కర్లేదు. ఎందుకు స్వామి? అటదా చేశారు మధురగా వీఆడవారు. ఆయన శిరసి మీద నమ్మాళ్ళవారు తిరువిడి పెట్టుకున్నారు. మధురగా వీఆడు నమ్మాళ్ళవారు తిరువిడి పెట్టుకొని, ఓ నా ఆచారుడు నా ఆచారుడు చెప్పి ఆ వైభవంగా ఆనందంగా ఉండరు. ఉన్నప్పుడు ఎవరో పక్కన 2 తిరువడి తోస్తున్నారంట. ఎవరు తోస్తున్నారు ఎవరు తోస్తున్నారు ఎవరు తోస్తున్నారు? ఏదో బాగా ఆనందంగా ఉండదు నమ్మాళ్ళవారి తిరువడి. అట్లా ఉండి ఎవరో తోస్తున్నారు, ఎందుకు ఇట్లా తోస్తున్నాను అని ఇట్లా పైకి చూస్తే పొలింద నిండ్ర పిరాన్. అట్టయితే ఏమి పెరుమాళ్ 2 తిరువడి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నా అంట. ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నా, నేను పలవనే లేదే, ఎందుకోసం వచ్చేవని మధురగా అడుగుతున్నారు. ఎవరిని చూసి? పెరుమాళ్ళు చూసి, నేను నిన్ను పిలవలేదే, నాకు ఆళ్వార్ తిరువడిదా ముఖ్యమే, నీ తిరువడి కాదు, నిన్న పిలవలేదు. లేదు నీకు ఆళ్వార్ సంబంధం ఉండాలి కదా. అవును. అట్లా ఎవరెవరితో ఆళ్వార్ సంబంధం ఉండదో వాళ్ళు సంబంధం నాకు కావాలి. ఇప్పుడు అదే ప్రకారం ఇప్పుడు మాకు రామానుజ సంబంధం దొరికింది అనుకోండి, ఆ రామానుజ సంబంధం ఎవరికంతా ఉంటుందో ఆ సంబంధం నాకు కావాలంటే భగవంతుడు వచ్చి కూర్చుంటాడంట. మనం పోవాల్సిన పని లేదు. అటైతే అక్కర్లేదా? అక్కర్లేదని చెప్పొద్దు. ఎందుకు అక్కర్లేదని చెప్తే ఎవరు ఎవరు కోపం చేసుకుంటారు? రామానుజు వారు కోపం చేసుకుంటారు. ఏం స్వామి నాకు తావే లేదా స్వామి? రామానుజు వారు తిరువిడి పెట్టేదలిగితే నా శిరస్సు సరిగ్గా ఉంటుంది, ఆయన తావు లేదంటే వాస్తు ఉందా అయినా కూడా మీరు సరి ఉన్ని ఉన్ని స్వామి ఇది ఏం స్వామి ఇది మీరు మాట్లాడేది? ఆయన ఏమో మీ దగ్గర వచ్చినట్టుగా మీరేమో సరి పట్టుకొని పెట్టుకొని చెప్పినట్టు అట్లదా. రామానుజుల వారి సంబంధం ఉంటే భగవత్ సంబంధం ఆటోమేటిక్గా వస్తుంది. భగవత్ సంబంధం ఉంటే రామానుజ సంబంధం వస్తుందా? తెలవదు. 90% రాదు. ఓపెన్గానే చెప్పేస్తాను, రాదు. అట్టిదేమే రామానుజుల వారి సంబంధం ఉంటే ఏం సంబంధం వస్తుంది? భగవత్ సంబంధం. ఏంటి ఆయన ఎవరంతా రామానుజ సంబంధం పెట్టుకుంటారో ఆ సంబంధం పూర్తిగా ఉంటుంది. అందుకదా ఆ సంబంధం ఎట్టోదే వెంటనే దొరకద్ది. వెంటనే దొరకదు. మనం శరణాగతి చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఎప్పుడు ఈ శరీరం పోతుందో మరణమానాలు వైగుంధం கொடுக்கொம்பிரான் శరణమాగం తనదాల్ అடைந்தார்க்கெல்லாம் మరణమానాలు వైగుంధం கொடுக்கும் తదా విద్వాన్ పుణ్యపాపే విదుయే నిరంజన పరమం సామ్యం ఉపేతించి ఈ పుణ్యాల పాపాలు కలిగిన తర్వాత మనకు మోక్షం ఇస్తాడు. అయితే రామానుజులు అట్ట కాదు. ఎట్లంటే వెంటనే ఇచ్చేస్తారు. ఎట్లా ఇస్తారు? చాలా సులభంగా ఇస్తాడు. చాలా సులభంగా. ఎందుకంటే మనకు చేసేదన్నీ చేసేస్తాడు. అది ఎట్లా ఉంటుంది? ద్రాక్ష భాగం లాగా, నారికేల భాగం కాదు, నారికేల టెంకాయ, ద్రాక్ష భాగం లాగా పూర్తిగా దీన్ని ఇస్తాడు. ఇంకోటి దీనికి ఏంటంటే భగవంతుని పట్టుకోవాలన్నా ఆచారాన్ని పట్టుకోవాలన్నా దీనికి ప్రథమ పర్వ నిట్టై చరమ పర్వ నిట్టై అని ఉండాలి. ప్రథమ పర్వ నిట్టై ప్రథమ అంటే ఏంటి? ప్రధానంగా ఉండేది, మిత్రం కాదు, మొదట ఉండేది దానికి ప్రథమ పర్వ నిట్టైనది. చరమ పర్వ నిట్టైన కడాన ఉండేది చరమ పర్వ నిట్టైన. ప్రథమ పర్వ నిట్టైనది భగవంతుడు. చరమ ప్రథమ ఇది రెండు శబ్దం ప్రధానం. ప్రథమం అంటే మొదట ఉండేది, చరమం అంటే అదా చరమ శ్లోకం అంటారు కదా, అంటే కడా శ్లోకం పేరు. దాని తర్వాత శ్లోకాలు లేదంటే ఉన్నది కడాన ఉండే ఒక భావం. ఏం భావం? శరణాగిదా కడాది కదా, దానికి పైన ఇంకొక ఉపాయం ఉండదా? లేదు కదా. అందువల్ల చరమోపాయం అంటారు, అదే చరమ శ్లోకం అంటారు. అదే ప్రకారం చరమ పర్వ నిట్టై ప్రథమ పర్వ నిట్టై. ప్రథమ పర్వ నిష్ట అయినది ఏదో భగవంతుడు, చరమ పర్వ నిష్ట అయినది అప్పుడైతే మొదటి నిష్ట ఏది? భగవంతుడు. కడా నిష్ట ఏది? ఆచారుడు. సరి స్వామి, అప్పుడు చర్మ పర్వ నిష్ట అంటే దీంట్లో భగవంతుడు వేరు ఆచారుడు వేరు కదా. భగవంతుడు వేరు ఆచారుడు కదా. భగవంతుడు ఈయన కానీ రామానుజుడు వారే భగవంతుడా? కాదే, ఆయన జీవాత్మ కదా. అటైతే భగవంతుడు వేరు ఆచారుడు వేరు కదా. అట్లా అంటే అట్లా కాదని, అట్లా కాదు. ఆచారుడే భగవంతుడు, భగవంతుడే ఆచారుడు. స్వామి ఇది ఎలా స్వామి? అప్పుడు జీవాత్మనే పరమాత్మనా, పరమాత్మనే జీవాత్మనా? అటైతే అద్వైతం వస్తుందే, తప్పుగా పోతుంది. మనది విశిష్ట అద్వైతం కదా. ఇప్పుడు అద్వైతం వాళ్ళు అదే కదా చెప్పారు శంకరాచార్య, జీవాత్మనే పరమాత్మ, బ్రహ్మ సత్యం జగతి మిథ్య జీవో బ్రహ్మైవ నాపరగా, ఇది వేదాంత డిండిమగా అని చెప్పారు కదా. అద్వైతం అవుతుందో స్వామి, జీవాత్మనే పరమాత్మనా, పరమాత్మన జీవాత్మనా? అట్లా అర్థం కాదు. దీనికి శరీరాత్మ భావన పేరు. ఆ విషయం అంటే పెట్టుకోండి. అట్టయితే పరమాత్మ వేరు కాదు అంటే అట్లా అర్థం కాదు. ఆచారుడే పరమాత్మ, పరమాత్మవే ఆచారుడు, అట్లా చెప్పాలి. జీవాత్మనే పరమాత్మ, పరమాత్మ
ఆచార్యుడే పరమాత్మ, పరమాత్మ జీవాత్మ. దీన్ని పిల్లలోకాచార్యుడు శ్రీవచన భూషణం అనే ఒక గ్రంథంలో ఆశ్చర్యంగా చెప్తారు. ఏమంటే భగవంతు దగ్గర నేరుగా మనం మోక్షం అడుగుతున్నాం అనుకో, స్వామి నేను శరణాగతి చేశాను, ప్రభక్తి చేశాను, నాకు మోక్షం అంటే అతను ప్రార్థన పెట్టుకున్నామంటే అతను తప్పకుండా ఇస్తాడనే నమ్మకం ఉంటుందంటే తెలవదు. ఏం స్వామి అంటే స్వతంత్రుడు. స్వతంత్రుడు ఉంటుండే ముందుగానే చెప్పినాను, మనం శరణాగతి చేసిన దాని వల్ల భగవంతుడు మోక్షం ఇవ్వాల్సిన ఒక నిర్బంధం అనేది లేదు. అటు శరణాగతి అనేది ఏంటంటే అతను ఇచ్చేటప్పటికి నేను క్వాలిఫైడ్ పర్సన్గా ఉంటాను, అంతేగాని శరణాగతి చేస్తేనే అదంతా లేదు. ఇది ఉదయం కూడా ద్రావిడ భాషలు చెప్పాను. ఎందుకు వస్తుంటే అట్లా కాదు. అట్లయితే శరణాగతి ఏంది, నేను ఇచ్చినప్పుడు నేను తీసుకునేది దాని క్వాలిఫికేషన్ నాకు దొరుకుతుంది, నేను సిద్ధంగా ఉంటాను. ఇంతవరకు నువ్వు వస్తే దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వద్దు వద్దని చెప్పాను, ఇంకా నేను చెప్పను, నన్ను నువ్వు తీసుకోవచ్చు, ఏ ప్రకారం తీసుకోవచ్చు అని చెప్పి ఒక అనుమతి ఇస్తున్నాం కదా, అదిదా శరణాగతి. సరే, అట్లయితే భగవంతుడు వెంటనే ఇస్తాడంటే తెలవదు. ఏం చూడండి, స్వతంత్రుడు అవుతాడు, అదా పెద్ద కష్టం. స్వతంత్రుడు అంటే ఇట్లా చూస్తాడు, రెండు పక్క చూస్తాడు, మనల్ని ఏ పక్క చూస్తాడని తెలవదు, అదిదా పెద్ద కష్టం. ఏ పక్క చూస్తాడంటే ఇప్పుడు ఎవరెవరు గోష్ఠి పోతారు అనుకోండి, రావణాసుడు గోష్ఠి పోయినప్పుడు వాళ్ళ పక్కన పోయారు అనుకోండి, మనం ఆ గోష్ఠిలో చేసేస్తాడు. అదే శ్రీ వైష్ణవ గోష్ఠి పోయామనుకుంటే ఆ పక్కన పోయామంటే ఆ గోష్ఠిలో నేను షెడ్యూల్గా ఉంటాడు, ఆ గోష్ఠిలో చేసేస్తాడు. అందువల్ల ఏ గోష్ఠిలో చేస్తాడని తెలవదు. ఇది స్వతంత్రుడు, ఎట్లయినా ఏ ప్రకారం మాట్లాడతారు. ఏమంటే అన్ని తప్పులు మన దగ్గర ఉన్నది, అతను సామాన్యంగా చేయలే, తప్పులన్నీ పూర్తిగా ఉన్నాయి. సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఎన్నెన్ని ఉండదో, భాగవత అపచార, అసత్యాపచార, నానావిధ అపచారాలు అన్ని నేను చేసుడాను కదా. అది చూసినప్పుడు ఇంత ఉండదే విడిదించాడు. అది ఏం లేకుండా చేసేందుకు శక్తి లేదా, ఉన్నది. చెయ్యొచ్చు కదా, చెయ్యాలనే. ఏం చేయడా స్వామి అంటే చెప్పండి. ఎందుకు స్వామి? స్వతంత్రుడు. ఇదిదా ఈ కష్టం భగవంతుడి దగ్గర, ఈ కష్టం. సరే స్వామి, అటైతే ఏమర్థం? అతని చేతులు పట్టుకున్నాను, భగవంతుడా చేతులు పట్టుకొని నాకు మోక్షం ఇస్తావంటే ఇట్లా చూస్తాడు. చూసి చూద్దాం అంతే. అదే ఆయన తిరువడి పట్టుకున్నాను ఒకటి. ఓ తిరువడి పట్టుకున్నావా ఏంది ఆయన పట్టుకున్నాడు, సరే ఇచ్చేస్తాం అని చెప్పి అప్పుడు ఇస్తాడు. అట్టయితే తిరువడి పట్టుకుంటే దొరుకుతుంది, చేతులు పట్టుకుంటే దొరకలేదని కాదు, దొరుకుతుందా లేదా అని ఒక సందేహం ఉంటుంది. ఈ రెండు సందేహాలకి నివర్తనంగా ఇప్పుడు ఆచారుడు ఏంటంటే, భగవంతుడి దగ్గర శరణాగతి చేసి నాకు మోక్షమేని అడిగితే ఆయన చేతులను పట్టుకొని అడిగినట్టు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకున్నట్లు బాగా రాసుకోండి. భగవంతుడు చేతులను పట్టుకొని నాకు శరణాగతి మోక్షమే, నాకు శరణాగతి చేసే నాకు మోక్షమే అని చెప్పి మనం అనుకున్నామంటే ఆయన చేతులు పట్టుకొని అడుగుతున్నాం వదిలేసి కూడా పోవచ్చు. ఆయన తిరువడి పట్టుకున్నామంటే పట్టుకున్నాడు, నా తిరువడి పట్టుకున్నాడు, ఏం చేసి ఇచ్చే కావాలి కదా అంటాడు. ఆ తిరువడి స్థానందా ఆచార్యుడు. ఒకే భగవంతుడిదా. నేను చేతులను పట్టుకుంటే భగవంతుని చేతుల్ని తిరుక్కై అంటారు దాన్ని. భగవంతుడి చేతులను పట్టుకున్నానంటే ఆయన్ని పట్టుకున్నాను అర్థం. భగవంతుడు తిరువడి పట్టుకున్నానంటే ఆచార్యుని పట్టుకున్నాను అర్థం. అప్పుడు ఆచార్యుని పట్టుకుంటే అప్పుడు స్వతంత్రుడు అని ఆయనకి అహమేవ పరంతత్వం, ఆ స్వతంత్రుడే స్వభావం ఉండదంటే రాదు. ఆచార్యుడు పరతంత్రుడు, అది బాగా తెలుసుకోవాలి. ఎందుకోసం మనం ఆచార్యుడు చెప్తున్నామంటే ఇతనికి ఆచార్యుడికి స్వాతంత్ర్యం అనేది ఒక్కరవంత కూడా లేదు. ఉంటే అతను ఆచార్యుడు కాదు. స్వతంత్రుడుగా ఉంటేనే ఆచార్యుడు కాదు. అప్పుడు స్వతంత్రుడుగా ఉండేది ఎవరు? ఒకరిదా. లోకంలో స్వతంత్రుడు ఎవరుంటే ఒక మనిషిని చెప్పచ్చా, పరమాత్మ ఒకటిదా, వేరే ఎవరే లేదు. మిగతా వాళ్ళు అందరే, అది ఏ దేవతలైనా కానీ ఎవరైనా కానీ అందరూ పరతంత్రుడా. అప్పుడు పరతంత్రుడుగా లేదే స్వామి అంటే లేదంటే అది ఏం చేసేది? వాళ్ళకి స్వాభావికంగా ఉండాల్సింది ఇది పరతంత్రుడైన స్థితిదా. అయితే అతని స్వతంత్రుడు భగవంతుడు ఒకటిదా, వేరే ఎవ్వరికి స్వతంత్రుడు లేదు, స్వతంత్రమైనది. అప్పుడు చేతులను పట్టుకుంటే ఏంటి స్వతంత్రుడు ఒక వచ్చేస్తుంది, భగవంతుడు పట్టుకున్నట్టు. అదే ఆయన తిరువుడి పట్టుకున్నామనుకోండి, అప్పుడు ఎవరు స్థానం? అది ఆచార్యుడు స్థానం. ఆచార్యుడు ద్వారా పోయామంటే మళ్ళా మనకి సంసారం అనేది లేదు. అటైతే మోక్షానికి అది హేతుగా ఉంటుంది. ఇచ్చే కావాలి. ఎందుకంటే ఈ ప్రకారం ఎందుకు అంటే తిరువడి పట్టుకున్నారే, ఆ తిరువడి స్థానం దా ఆచార్యుడు. అప్పుడు ప్రతి ఒక్క ఆచార్యులు అంటే
ఎవరు? భగవంతుడు తిరువడి. ఇప్పుడు మనకి ఉత్తాలక ఆచారం చెప్పాము, ఉపకార ఆచారం చెప్పాము. అప్పుడు ఏ స్వామి వస్తుంది? మనం సమాషణం చేసుకున్నాము. తాపక, పుంటక, తథానామక, మంత్రో యాగచ్చ పంచమక అని చెప్పి సమాషణం చేసుకున్నాం కదా! చేసుకున్న తర్వాత ఆచార్యుడు ఎవరు? పెరుమాళ్ తిరువడిదా ఉంది. అప్పుడు పెరుమాళ్ తిరువడి అంటే ఏమర్థం? మనకు తప్పకుండా ఇస్తాడు. ఆ స్థానం మనకు తెలుసుకోవాలా. ఓహ్! నాన్నమాన మనిషి అండి. ఆయనకి ఆకలెత్తుంది. నేను పండిచ్చానండి. భోంచేసాడండి. నేను వస్త్రాలు తీశాను. అది కొట్టుకున్నాడండి. నేనేదో డబ్బులిచ్చాను. దానివల్ల ఇప్పుడు వచ్చాడండి నేను. తలవనకూడదు. ఆచార్యుడు ఎవరుంటే భగవంతుడు తిరువడి. ప్రతి ఒక్క ఆచార్యుడు. అది ఉత్తాలక ఆచార్యుడుగా ఉండొచ్చు, ఉపకారక ఆచార్యుడుగా ఉండొచ్చు. ఎవరైనా. ఎవరైనా ఏ ఉపకార ఆచార్యుడు కూడా కాదు. ఎవరెవరు కాలక్షేపాలంతా చెప్తారు. ఎవరెవరు ఏదో బుద్ధి మంచి ఉపదేశం చేస్తారు. అతను కూడా భగవంతుడు తిరువడి అనుకోవాలి. అట్లాంటి తిరువడి స్థానంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆచార్యుడు. అట్లాంటి ఆచార్యుడుగా పట్టుకునేయంటే అతనికి ఏమిటంటే స్వతంత్రుడు అనే ఒక స్థితియే ఉండదు. పరతంత్రుడు అంటే మోక్షానికి ఈ జీవాత్మని ఈ శిష్యుణ్ణి ఎట్టయినా మనం తీసుకుపోయి పెరుమాళ తిరువులో తీసుకుపోయి సమర్పించగల. అది ఒక్కటే ఉంటుంది ఆచార్యుడికి. అయితే భగవంతుడికి ఏంటంటే 2 విధానం ఉంటుంది. సరే చేస్తామా వద్దా? అంటే స్వతంత్రుడైందే. స్వతంత్రుడును వస్తేనే ఏమో ఒక పెద్ద కష్టం అంటే ఎట్టైనా చేయొచ్చు. ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు. మనల్ని ఇక్కడ నరకానికి పంపించేది అతనే. శ్రీవైకుంఠానికి పంపించేది అక్కడే. సంసారం అనే నరకానికి పంపించేది అతనే. అన్నీ అతనే చేస్తాడు. లేదు స్వామి నా కర్మ ద్వారా కర్మనే పంపిస్తదే. నా కర్మ ద్వారా కర్మ పంపిస్తుందా? కర్మ అచ్యుతైందే. దానికి జ్ఞానం లేదే. అప్పుడు ఎవరు పంపిస్తాడు? నీ కర్మ ద్వారా మళ్ళీ సంసారంలో నిన్ను పుట్టినిస్తాను. నీ కర్మ ద్వారా నేను నరకంలో వదులుతాను. సరే స్వామి, ఆ కర్మ లేకుండా చేసే ఒక శక్తి భగవంతుడు ఉండదా లేదా? బాగానే ఉండదు. సర్వజ్ఞుడు, సర్వశక్తుడు. చేస్తాడా చేయడా అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. స్వామి ఇది ఏం కొంచెం భయంగా ఉంటుంది. అందువల్ల ఈ భయం లేకుండా ఉంటారా ఏం చేయాలా? స్వామి ఆయన దగ్గర ఒక దండం సమర్పించేసి, స్వామి మీ చేతులు నేను పట్టుకోలేదు, మీ తిరువడి పట్టుకుంటా. పుగలొండిల్లా అడియేన్ ఉన్న అడిక్కీడమందు ముకుందేనే నీ తిరువడి పట్టుకుంటాను. అప్పుడు తిరువడి స్థానం అనేది ఎవరు? ఆచార్యుడు. ఆచార్యుడిని పట్టుకుంటాను అని చెప్పే ఒక గ్రంథందా యతిరాజ వింశతి. ఆశ్చర్యమైన గ్రంథం. ఆశ్చర్యమైన గ్రంథం. ఆయన దీనికి ఇప్పుడు దీనికి వ్యాఖ్యానం చాలా మందిని రాసి ఉన్నారు. ఇరలోకం జీయర్ అనే ఒక పెద్ద ఆయన మనవాళ మామిడి కాలానికి తర్వాత ఒక 100 సంవత్సరం లోపల ఆయన అవతారం చేశాడు. పిల్లలోకం జీయద ఉపదేశరత్నాల ఏమి, రామానుజముట్రందా ఏమి, నాలాయిర తనియన్ అని చెప్పి దానికంతా పూర్తిగా వ్యాఖ్యానం రాశాడు. పెద్ద గొప్ప ఆయన, చాలా పెద్ద ఆయన, మహావిద్యుత్తుడు. ఆయన దీనికి వ్యాఖ్యానం రాసినారు. దాని తర్వాత శుద్ధ సత్వం తొడయాచార్య స్వామి షోలింగర్ వినబెట్టినాడ కొండ, షోలింగర్ అని కొండ ఉంటుంది కదా, ఆ కొండ అక్కడ శుద్ధ సత్వం తొడయాచార్య స్వామి ఉన్నారు. ఆ స్వామి సంస్కృత ప్రచురంగా దీనికి చాలా అదిగా రాసిండారు. దీనికి ఏంటంటే దీనికి పూర్ణంగా వ్యాఖ్యానం రాసిండారు. దాని తర్వాత తిరుమేష అన్నాపంగా స్వామి అట్టయితే శ్రీవచన భూషణంకి దీనికి మనవాళ మామని, దాని తర్వాత ఆయి జనాచార్య రాసిన వ్యాఖ్యానంకి పూర్తిగా దానికి ఎక్కడికంతా శ్రమంగా ఉండదు, ఆ శ్రమాలంతా తీర్చేట్టుగా ఒక అరుంపతంను రాస్తాడు తిరుమేష అన్నాపంగా స్వామి. ఆయన్ని సంస్కృత ప్రచురంగా చాలా రాసిండారు. ఇదంతా ఆయన రాసింది. అప్పుడు అది కాకుండా ఇంకా చాలా మగనీయులు, ఎంతో ఒకరా ఇద్దరా కాదు, ఆ మగనీయులంతా వాళ్ళోళ్ళు వ్యాఖ్యానం రాసి పెట్టినారు. ఆ వ్యాఖ్యానంతో సుద్ధా మనం ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు అవతారికి ఇప్పుడు శ్లోకాన్ని చూస్తాం. చాలా ఆశ్చర్యమైన శ్లోకం, సులభమైన శ్లోకం, సింపుల్గా ఉంటుంది, చాలా కష్టమే ఉంటుంది. ఇది సంస్కృత భాష అంటే శ్రమమును అనుకోవద్దు, చాలా సింపుల్గా ఉంటుంది. అంటే మనవాళ్ళ మామూలు ఎట్లా ఉంటుంది, ద్రాక్షాపాకంగా ఇస్తారు, శ్రమమే ఉండదు. దానికి పేరే విశదవాక్ శిఖామణి అని పేరు. ఈ పేరు మా రామానుజుల వారికి కూడా లేదు. అంత ద్రాక్షాపాకంగా అంత బాగుంటుంది ఆయన. ఇప్పుడు మొదట తనియన్ ఎవరు రాసిందంటే ఎరింబియప్ప. మొదట చెప్పాను కదా, ఎరింబియప్ప అని. సోళశన్మపురం దొట్టయాచార్య స్వామి 16th సెంచరీ, అతటే 16వ సెంచరీ అయింది. ఈయన వచ్చి ఎరింబియప్ప 14వ సెంచరీ. వీళ్ళిద్దరూ ఒకరికొకరు మీట్ చేయిందే లేదు. అయితే కూడా ఈయన వ్యాఖ్యానం చూసి ఆయన వ్యాఖ్యానం రాసినాడు. ఎరింబియప్ప అనేది 14, 15వ సెంచరీలో ఉన్నాడు. ఆయన మనవాళ్ళ మనిషి. అష్టదిగ్గజంగులు కదా, అష్టదిగ్గజంగులు చాలా మంది ఉన్నారు. మీకు తెలిసిన చెప్తాను. అంటే ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామి వినబెట్టినారు కదా, ప్రతివాది భయంకరం. ఈ రోజు మనం శుక్ల ఏది చేస్తాము,
కౌసల్య సుప్రభాతం ఆ సుప్రభాతం రాసింది ఎవరంటే ప్రతివాది భయంకరం అన్న ఆయనతో రాసింది. ఇప్పుడు ఆయన రాసింది ఆయన ఎవరు మనవాళ్ళ శిష్యులు, ప్రధాన శిష్యులు ఆయన కూడా. ఆయన ప్రతివాది భయంకర అన్న, పొన్నడిక్క జీయర్ స్వామి, తిరువేంకట కోయిల్ అన్నన్ స్వామి, తిరువేంకట జీయర్ స్వామి, తిరువరంగ కోయిల్ అన్నన్ స్వామి, పట్టాభిరాన్ జీయన్ స్వామి, ఎరంబియప్ప, వీళ్ళు మారి చాలా మందిలో 8 అష్టదిక్క. అది కాకుండా కందాడని ముదలియాండ వంశాల నుంచి చాలా మందిలో వచ్చి వీళ్ళందరూ ఏమిటంటే రామానుజులు వాళ్ళ శిష్యులు. అక్కడ వదిలేసి మనవాళమాల పీరియడ్లో ఆయన తిరువడికి వచ్చి పట్టుకున్నారు. కందాడయాండ అని పేరు వారికి, ముదలియాండ వంశాల్లో వచ్చినాడు. వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేసారంటే మనవాళమావి. చాలా ఒక్కరి దగ్గర అన్ని శిష్యాలు ఉన్నారు కదా. అన్ని శిష్యాలు ఉన్నప్పుడు ఎరంబి అప్ప అని ఒక పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే ఎరంబి అని షోలసింహపురం పక్కన ఉండదు, అరకోణం పక్కన ఉన్నది. ఆ అరకోణం పక్కన ఉండే షోలసింహపురంలో నరసింహ పెరుమాళ్ తిరుక్కడిగైని పేరు అట్లాను. అడందుంది పోని అక్కారక్కని అడందుంది పోని అని ఆళ్వార్ పాసనం. తిరుమంగి ఆళ్వార్ మంగళాదాసం చేసినారు. అక్కడ చిన్నమల పెరియమల. అట్టటే చిన్నమల అనేది ఆంజనేయ స్వామి అంటారు, పెద్దమలలో నరసింహస్వామి. పూర్తిగా ఉన్న షోలసింహపురం జటయాచార్య స్వామి సామాన్య మనిషి కదా, పెద్ద మగనీయుడు. ఆయన దీనికి వ్యాఖ్యానం రాసినారు ఉన్ని. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఒక శ్లోకం ఎరంబియప్ప అనే శ్లోకం తెలియదు యతిరాజ వింశతికి. ఆ యతిరాజ వింశతి వైభవం ఏమి, దానికి ఎట్లాంటి ఆ వైభవంలో చెప్పే రామానుజుల వైభవమి పూర్తిగా చెప్తున్నారు. అది కాకుండా ఈయన చాలా గ్రంథాలు రాస్తున్నారు. ఈయన ఎవరు ఎరంబియప్ప ఆయన వరవరముని శతకం, మనవాళమానికి వరవరముని అని పేరు. వెనకాల వచ్చినప్పుడు చెప్తాను. వరవరముని శతకంని ఆయన ఎంత 100 శ్లోకాలు, అంత సంస్కృతమే, 100 శ్లోకాలు. అదే ప్రకారం కనిని సిరితాం మనం సేవిస్తాం కదా. ఇది ఎవరి విషయంగా మదరకవి ఆళ్వార్ నమ్మాళ్వార్ మీద ఉన్న పాసురాలు కనిని సిరితాము. అదే ప్రకారం మనవాళ మామని కనిని సిరితామును ఒకటి ఉండదు. అయితే అది నారాయణలో కాదు, అది వేరు. ఏమంటే అది వేరు. మనవాళ మామని కనిని సిరితామని ఒక గ్రంథం ఉండదు. ఎందుకోసం చెప్తానంటే ఈయన ఎరంబియప్ప అనే ఆయన పెద్ద ఆయన దీనికి ఈ యతిరాజ వింశతికి తనియని రాసి ఉన్నాడు. అది కాకుండా వరవరముని శతకం 100 పాసురాలు. దాంట్లో ఇంకోటి పూర్వ దినచర్య, ఉత్తర దినచర్య, ఇదంతా ఆయన అనుగ్రహించినాడు. అట్టయితేనే ఈ రెండునే స్వామి మనవాళమను పగుట్లో తెల్లారితే ఎన్ని గంటలు లేస్తారు, లేచిన తర్వాత మధ్యాహ్నం దాకా ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, దానిదే పూర్వ దినచర్య అని పేరు. తప్పకుండా తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నామనుకో మన అనుష్ఠానం తీసుకొచ్చేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్రకారం చేస్తే చాలా టైం దొరుకుతుంది. ఇదంతా ఎవరు మనవాళ్ళ మామూలు అనుష్ఠానం. దానిదా అనుష్ఠానాన్ని అట్నే ఒక గ్రంథంగా రాసి పెట్టేసి ఇదే ఎరంబియప్ప పూర్వ దినచర్య. ఇప్పుడు మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సాయంకాలం వరకు, రాత్రి వరకు ఏం చేయాలంటే దానికి ఉత్తర దినచర్య అని పేరు. ఆ ఉత్తర దినచర్య ఇది రాసి పెట్టేసాడు. ఇదంతా రాసి పెట్టాడు. ఇదంతా పెద్ద శ్లోకం రూపంగా రాశాడు. 100 శ్లోకాలు పూర్తిగా రాసి పెట్టాడు. అప్పుడంటే తెల్లారి నుంచి మధ్యాహ్నం దాకా మనవాళ్ళని ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటారు, ఏ ప్రకారం ఏదేది చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం నుంచి నైట్ దాకా ఏం చేస్తారు, ఎట్ల ప్రకారం ఇంతని. ఆ కాలం ఇప్పుడు కూడా కొన్ని మఠంలో ఉండదు. ఆ కాలంట ఈ శ్రీ వైష్ణవ తదిఆరాధన అని మఠంలో అంతా జరుగుతా ఉన్నప్పుడు ఈ స్తోత్ర పాఠాలంతా పూర్తిగా సేవించిన తర్వాతదా భోజనమే. స్వామి ఇది సేవించాను ఒగ్గంచే అవద్ది. చుట్టూ దగ్గర 500 మంది కూర్చుంటారు. 500 మందిని మార్చాలి కదా. అది ప్రసాదం తీసుకొచ్చి పెడతా ఉంటారు, శ్లోకాలు అవుతా ఉంటుంది. ప్రతి ఒక్కరు మెమరీ పూర్తిగా వాళ్ళ పుస్తకం చూసి చదివేది కాదు, పూర్తిగా వాళ్ళకి మెమరీ అయిపోద్ది. అప్పుడు మెమరీ అయిపోయిన తర్వాత వాళ్ళు సేవిస్తూ ఉంటారు. సేవించా ఉండి పూర్తి అయిపోయిన తర్వాత పరిశేషణం అంటే ఏంటి, తీర్థం పెట్టుకుని చుడతారు కదా పరిశేషణమే. దాని తర్వాత పరిశేషణమే. అట్టయితేమి ఈ పూర్వ దినచర్యామి, ఉత్తర దినచర్యామి ఇదంతా పూర్తిగా సేవిస్తారు. అట్లా మగనీయుడు ఎరంబియప్ప ఆయన చేసిన తనిగును ఆశ్చర్యమైన తనియను యస్తుతిం యతిపతి ప్రసాదనిం యాజకార యతిరాజ వింశతిం తం ప్రపన్న జనసాధ కాంబుజం నౌముసౌమ్య వరయోగి పుంగవం. ఇది యతిరాజ వింశతి తనియన్ పేరు. యతిరాజ వింశతి మొదటి శ్లోకం సీమాధవాంగ్రి జలదద్వయ నిత్యసేవ ప్రేమావిలాసయ పరాంకుశ పాదభక్తం కామాచిదోష అరమాత్మపతాశ్చితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధన అని చెప్పి మొదటి శ్లోకం. మొదలు మనం తనియను చూస్తాం. ఆశ్చర్యమైన తరుణం. ఎట్లంటే సౌమ్యముని, వరవరముని, రమ్యఝామాత, ఇదంతా మనవాళ్ళం అని పేరు. సౌమ్యముని
ఏమిటి ఇది మనవాళ్ళం రమ్యజామాత రమ్యజామాత రమ్యజామాతం చెప్తున్న శ్రీశైలేశ దయాపాత్రం జీవక్త్యాది గుణార్ణమం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం ముని తీసుకుంటే కదా రమ్యజామాత జామాత అంటే అడగియ మనవాళ ముని ఇది ఎవరి పేరు ఇట్టే నమ్మేరుమాల పేరు అడగియ మనవాళ ముని అనగియ మనవాళ ముని అడగియ మనవాలంటే ఆయనకి పేరు ఆ పేరు అట్నే అడగియ మనవాళ ముని పేరు ఎవరికి పెట్టారు మనవాళం అని పెట్టారు రెండోది వరవరముని వరవరముని అంటే చాలా పెద్ద ఆయన చాలా పెద్ద ముని ముని మననశీలగా మునిగి అంటారు మనం ఎప్పుడు మననం చేసుకుంటా ఉంటాం మననం అంటే ఏంటంటే ఎప్పుడు அதிர்சுர்பாவ గర్భమానదురు వార్తై సొల్ల తొడంగి తొడిప్పది పూలు విలంగిன்ற తిరుప్పవలంగలం అని చెప్పి రామానుజులు వారు కట్టి అని చెప్పి ఈ శబ్దం చెప్తారు. ఆయన తిరుప్పవలం ఎటువంటి తిరుప్పవలం అంటే ఈ పెదాలు ఇదంతా ఎట్లా ఉంటుందంటే అదిరుశుర్బావ ఏదో మాట్లాడలాగా ఉంటుందంట. ఏం మాట్లాడుతున్నారు మనకు తెలవదు, ఏదో మాట్లాడలా ఉంటుంది. ఆ ప్రకారం ఆ పెదాలు ఉంటుందంట. ఆ తిరుప్పవలం అంత బాగుంటుందంట. ఆ ప్రకారం ఏంటంటే అంత గొప్ప ఆయన అంటే మననం చేయాలి కదా. మనం అంటే మాట బయట రాదు, లోపలనే పోతా ఉంటుంది. జప్తవ్యం గురు పరంపరయం ద్వయం అంటారు కదా. ఆ ప్రకారం లోపల అద్దా మునికి అని పేరు. అట్లాంటి వరవరముని సౌమ్యజామాత అడగియ మనవా అడగియ మనవాలని అడగియ మనవ అంటే చాలా అందం. అడగి అంటే ఇది ద్రావిడ భాషలో. మనవాలంటే ఏంది మనవాలంటే ఏం స్వామి పెళ్లి కొడుకు మనవాలని పేరు. అట్లయితే మనవాళ్ళ పెళ్లి కొడుక పెళ్లి కొడుక స్వామి పెళ్లి కొడుక పెళ్లి కూతురా మనవాలంటే పెళ్లి కొడుక పెళ్లి కొడుకు అంటే జామాత అంటే పెళ్లి కొడుకు అంటే జామాత అల్లుడిని ఇంకో పేరు ఉంటుంది. జామాతలో అల్లుడిని చెప్పేస్తాం. జామాత దశమో గ్రహగా అంటారు. నవగ్రహాలు ఉంటుంది కదా, దానిలో 10వ గ్రహం అంటే జామాత అంటారు. ఎవరంటే అల్లుడు. స్వామి మాకు ఇంట్లో అల్లుడు ఉంటుంది, మీరు ఈ ప్రకారం చెప్తే వ్యాఖ్యానం రాసిండు అడి అని చెప్పలే. జామాత దశమో గ్రహక 10వ గ్రహం ఏదంటే 9 నవగ్రహాలు. అది చాలా ఎట్లంటే శ్రమ ఇవ్వాలని శ్రమ ఇస్తూ ఉంటుంది. ఇంకోటి 10వది కొత్తగా వచ్చిందండి ఏంటంటే జామాత అల్లుడు అన్నారు. ఆ ప్రకారం ఇది అట్లా కాదు, ఇదంటే అడగియ మనవ అంటే చాలా అందంగా ఉంటాడంట. ఎంత అందం అంటే ఈయనకి అందమేమి తిరుమంత్రమేమి ద్వయమేమి చర్మశ్లోకం పూర్తిగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఆచార్య అభిమానం రామానుజుని మీద యతీంద్ర ప్రవణం. అట్లాంటి రామానుజుని మీద అంత బాగా ఈయనకి అభిమానం ఉంటుంది. అది అడిగే మనవాళ్ళని అట్లాంటి ఆ ప్రకారం యోగులు ఉంటారు కదా. ఎవరు ముని మననశీలగా ముని యోగులు ఉంటారా. ఆ యోగులకి అందరికీ ఎవరికి ఈయన స్వామిగా ఉంటారు, ఆయన ప్రధానంగా ఉంటారు. అట్లాంటి మనవాళ్ళ మామని నేను మనం సేవిస్తున్నాను. రమ్య జామాతర ముని వందే 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 అంటేనే సేవిస్తున్నాను, ఆయన నమస్కరిస్తున్నాను. ఏమని నమస్కరిస్తున్నాను అట్లాంటి రమ్య జామాతను నమస్కరిస్తాను. ఇప్పుడు స్తోత్రం చూడండి. స్తోత్రం అంటే ఈయన ఎట్లాంటి అంటే శాతక పక్షి అని ఒక పక్షి. దీన్ని తెలుగు భాషలో ఏం పేరుని తెలవాల. శాతక పక్షి అంటే ఆ పక్షికి ఏమవుతుంటే మగపక్షి ఆడపక్షి ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్ళు ఎడదీనే ఎడదీనంటారు, సపరేట్గా ఉండేవి కలిసే ఉంటారంట. కలిసే పూర్తిగా ఉంటారు. ఆ కలిసే పూర్తిగా ఉన్న కూడా అతని ఆకాశాన్ని చూసుకుంటా ఉంటుందంట ఆ పక్షి. ఎందుకు స్వామి ఆకాశం చూస్తుందంటే ఎప్పుడు కింద చూడదంట. ఆకాశాన్ని కింద చూడాలంటే దాకం దప్పిగ్గా ఉంటుంది కదా. దప్పిగ్గా ఉంటుంది, ఏదో కొండలో ఉండదు, ఏదో ఒక పాత్రలో ఉండదు, ఎక్కడో ఒక కోనేట్లో ఉండదు, లేదు ఒక చెరువులో ఉండదు. ఆ దాకం తీసుకోవచ్చంటే తీసుకోవద్దంట. పైకి చూస్తా ఉన్నది. ఏం పైకి చూస్తే ఏం తెలుస్తుంది? వర్షాలు పడదు కదా. ఆ వర్షాలు పడిన వాటర్ తప్ప ఆ తీర్థం తప్ప వేరే తీర్థమే తీసుకోదంట. శాతక పక్షిని పేరు. అట్లాంటి శాతక పక్షిలాగా ఉండేటోళ్ళకంతా స్వామిగా ఉంటారు. ఎవరు? మనవాళ్ళ మామని. శాతక యస్తుతిం యతిపతి ప్రసాదనం యాజకార యతిరాజ వింశతం తం ప్రపన్న జనసాత కాంపుజం శాతకాంబుజం శాతకాంబుజం కదా. శాతక పక్షి శాతకాంబుజం. కాంబుజం అంటే శాతక పక్షి. శాతక పక్షి అనేది సంస్కృతంలో ఉండదు. అదే ప్రకారం శాతక పక్షి ద్రావిడ భాష అదే పేరు చెప్పి ఉన్నారు. తెలుగులో అడిగి తలవాడ ఏం పేరు ఉంది. శాతక పక్షి సంస్కృతంలో ఉండదు, అందులో అదే మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కనిపించలే. ఇప్పుడు అలాంటి పక్షులు ఉంటుంది. కొన్ని పక్షులంతా ఉండదు. ఇంకో పక్షి అంటే ఏంటంటే ఆ పక్షి ఆ సంగీత జ్ఞానం ఉంటే ఆనందంగా ఉంటుంది. ఆ సంగీత జ్ఞానంలో అశుమన ఇడుమాపలేదు శ్రీవచన మోషి ఇదే శబ్దాన్ని చెప్పుకుంటారు. ఏమంటే ఆ సంగీత జ్ఞానం మధ్యలో ఏదో మారిపోయిందంట, వెంటనే ప్రారంభమవుతుంట. అలాంటి పక్షులంతా ఆ కాలంలో ఉండింది.
ఇప్పుడు అది ఉండాలా కనిపించేది కష్టందా అంటే విలేజ్లో చూస్తే కూడా ఎవరు చెప్పడం అట్లాంటి ఒక వస్తువు ఉండదని అడుగుతున్నారు. ఏమిటి అవాళ తెలవని అడిగేను కూడా వ్యాఖ్యానం రాసిందని తెలిసే కదా, తెలిసినా కానీ సిటీలో ఉండేటోళ్ళు ఇంత కనిపిస్తుంది అంటే కనిపించింది. వ్యాఖ్యానం చదివిన దానివల్ల వ్యాఖ్యానం 700-800 సంవత్సరం ముందు వ్యాఖ్యానం వారికి ఆ రోజు అదింత ఉండిండొచ్చు. అందువల్ల దాన్ని దృష్టాంతంగా చెప్తున్నారు. సంప్రపన్న జనచాత కాంపుచం, సాధకాంపుచం, సాధకాంపుచం సాధక పక్షి. ఆ సాధక పక్షి ఎట్లంటే అది ఎక్కడో ఒక చెరువులను, లేదు ఒక పాత్రలను, లేదు ఒక కోనేట్లను దాంట్లో ఉండే తీర్థం తీసుకోవాలి కదా, తీసుకుని చూడ కూడా చూడదంట. ఏంటి చూస్తున్నా పైకి చూస్తూ ఉంటుందా, మేఘాలు వస్తుందా, వర్షాలు వస్తుందా, ఆ వర్షాలు వస్తే ఆ ప్రకారం ఏమిటి దాని మీద మేఘవన్న, ముగిల్వన్న, నీలమేఘ శ్యామడు అంటారు కదా, ఏమిటి అతను వస్తున్నాడని అర్థం. ఆ ప్రకారం ఆ జలం ఆ తీర్థంగా తీసుకుంటుందా. అట్లాంటి ఉండేటోళ్ళు వాళ్ళు ఎవరు, అతనికి ఉండేటోళ్ళు ఎవరి పేరు, ప్రపన్నాలని పేరు. అట్లయితే ఏం స్వామి అంటుంటే మీరు ఈ ప్రపన్నాలకు ఉండే స్వభావం ఏంటో సార్, నన్ను నేను రక్షించుకోను, ఇంకోరిని రక్షించుకోనికి అనుమతిస్తాను, నా ప్రయత్నం ఏం చేయను, వాడి వల్లనే నేను రక్షించబడతాను. ఆ వాడి వల్లనే రక్షించబడితే కూడా ఈ రోజు కాదండి, ఒక 10 సంవత్సరాల తర్వాత, లేదు రేపు చూసుకుంటే ఇప్పుడే కావాలంటారు. ఈద సాధక పక్షికి ఎలాంటి స్వభావం ఉంటుందో అలాంటి స్వభావం ఒక్కొక్క ప్రపన్నుడికి ఉండాలంట. ఇప్పుడు మనం చూసుకోవాలా స్వామి, అట్లాంటి పక్షి లేదనేస్తే ఇప్పుడు మాకు లేదంటే అదేం తప్పులేదు కనుక అది దృష్టాన్ని చూపించారు కానీ అటైతే పక్షి ఉన్నట్టు ఉంటుంది కాదు. అటదేమి భగవంతుడు తప్ప ఉన్నాళ్ళల్లాల్ యావరాలం ஒன்றும் சிறைவேண்டி என்னான் செய்கேன் யாரே கலைகன் என்ன என் செய்கின்றான் ఉన్నాள் అల్లాల్ యావరాలం ఒండ్రం కురవేని. నన్ను నేనే రక్షించుకోవాలనుకుంటావా భగవంతుడా? నేను రక్షించుకోను. సరే ఎవరో పంపిస్తున్నావు, ఇదే ఇతను పంపిస్తున్నానండి, అతను నిన్ను రక్షిస్తాడంటే ఒప్పుకోను. సరే హనుమంతుడు వచ్చాడు ఈ సీతాపిరాటి దగ్గర, నేను నిన్ను తీసుకుపోతాను, ఒప్పుకుందా సీతాపిరాటి అంటే? లేదే, ఒప్పుకునేదే. హనుమంతా నువ్వు నన్ను తీసుకుపోతావు నాకు తెలుసు, నీకు ఆ సామర్థ్యం ఉండాలని తెలుసు, ఆయన ఒకటి నేను రాను, నా రాముడి వల్ల నేను రక్షించబడుకోవాలి కానీ నీ వల్ల అట్లాంటి వాళ్ళు ఎవరు, ప్రపన్నాలని పేరు. అద తం ప్రపన్న యస్తుతిం యతిపతి ప్రసాదనిం. యతిపతి ప్రసాదం అంటే యతిపతి అయిన ఆ యతిపతి ఎవరు, స్వామి రామానుజాడు యతిపతి. ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పేదంటే యతిపతిని మనవాళ్ళమని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు యతిపతి అంటే ఎవరు, మనవాళ్ళు. అట్లాంటి యోగిలు, ఆ యతిలు అంటే సన్యాసులు, ఆ సన్యాసులు అందరికీ స్వామిగా ఉండేటోళ్ళు ఎవరు, మనవాళ్ళని. యతిపతి ప్రసాదిని యాజకార యతిరాజ వింశతిం. అట్లాంటి యతిరాజ వింశతి చేసేడే సంప్రపన్న జనసాత కాంబుజం. ప్రపన్న అనేప్పుడు సాధకాంబుజం అనే ఆ సాధక పక్షులు ఎట్లా ఆ ఆకాశంలోనే చూస్తూ ఉంటుందో ఆ ప్రకారం ఉంటుందో ఆ ప్రకారం ఉండే ప్రపన్నాలు ఉన్నారు కదా, ఆ ప్రపన్నాలకంతా స్వామిగా ఉంటారు. అట్టయితేనే ఆయనకి పూర్తిగా ఈయన చెప్పిన ప్రకారం జరిగి ఉన్నట్టుగా ఆయన స్వామిగా ఉంటాడు. అట్టయితేనే మనవాళ్ళ మౌనికి ప్రపన్నకులకి స్వామిగా ఉంటారు. ఎట్లా ఆద్యస్థన కులపతే అని చెప్పి మనవారు నమ్మాడు చెప్తాం కదా. ఎక్కడ చెప్తాం స్వామి? మాతా పిత యువతయగా స్తనజా విభూతికి సర్వం యతేవ నియమేన మతన్మయానాం ఆద్యస్థన కులపతే. నా కులానికి ఎట్లాంటి కులం, ప్రపన్న కులం. అట్లాంటి ప్రపన్న కులానికి ఎవరు స్వామి? నమ్మాళ్ళవారు. ఇక్కడ ఉండే ప్రపన్న కులానికి ఎవరు స్వామి? మనవాళమామని. అట్లాంటి మనవాళమని ఏంది సంప్రపన్న జనసాత పాంబుజం నౌమి సౌమ్య వరయోగి పుంగవం. అట్లాంటి వరయోగి అంటే యోగ ప్రభావంగా అన్ని అర్థం కాదు. యోగం అంటే ఏమంటే భగవంతుడి దగ్గర రాగం, మిగతా దగ్గర వైరాగ్యం. భగవంతుడి పూర్తిగా ప్రీతి, మిగతా దగ్గర వైరాగ్యం. అట్లాంటి వైరాగ్యం ఉండగా అట్లాంటి సంప్రపన్న జనసాత కాంబుజం నౌమిసౌమ్య వరయోగి పుంగవం. అట్లాంటి రామానుజుల వారి ప్రభావం, రామానుజుల వారి కటాక్షం పూర్తిగా దొరుకుతుంది. ఏది ఈ 20 శ్లోకాలు చెప్తే అట్లాంటి రామానుజుల వారి ప్రభావం, రామానుజుల వారి అనుగ్రహం పూర్తిగా దొరుకుతుంది అని చెప్పిన యతిరాజవంశి రాసిన ఆ మనవాళమామని సేవిస్తున్నాను. నౌమి సౌమ్య వరయోగి పుంగవం అని చెప్పి దీనికి పేరు. సరే స్వామి, దీనికి యతిరాతి వింశతిని ఎందుకు పేరు? వింశతి అంటే 20, పంచవింశతి 25. పంచం ఇప్పుడు మనం ఈ తిథిలంతా చెప్తాం కదా, ప్రథమ
ద్వితీయై తృతీయై చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి తర్వాత అమాసంలో లేదు పౌర్ణమి ఏదో వస్తుంది కదా. అదంతే ఏంటంటే 1, 2, 3 అంతే. మనకు అది థలం అంటుంది. ఏంటమి ఏం సమితి ఇది ఏదెత్తిది ఇది అది అష్టం వింటారు నామం వింటారు ఏదోదో చెప్తాను నాకు ఏం అర్థం కాదు. 1, 2, 3 మన అర్థం వదిలేసాం. ఇప్పుడు అదే మరి ఎత్తి ప్రతి వింశతి దాంట్లో వింశతి అంటే 20, పంచం అంటే 5, పంచమి వస్తుంది కదా వస్తుంది దీంట్లో ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి వస్తుంది కదా. పంచం అంటే 5. దీంట్లో పంచవింశతి అంటే 25, వింశతి అంటే 20. ఆ 20 శ్లోకాలు సరే 20 శ్లోకాలు వచ్చింది స్వామి. అప్పుడు 20 శ్లోకాలు వచ్చింది. దీనికి ఏది యతిరాజని ఎందుకు పేరు? ఎన్నో పేర్లు ఉండదు రామానుడికి 1000 పేర్లు ఉండదు. ఒకటే యతిరా అంటే యతిలి కంటే రాజు. యతిలు అంటే ఎవరు? యతి అంటే ఎవరు? ఒక్కొక్క శ్లోకాలను యతిరాజా యతిరాజా యతిరాజను వస్తుంది. ఒక్కొక్క శ్లోకాలను యతిరాజా 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 అని వస్తుంది. అప్పుడు యతిరాజ యతిరాజ వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అందువల్ల దీనికి పేరే యతిరాజ వింశతి అని పెట్టేశాడు. యతిరాజ వింశతి అని పేరు పెట్టేశాడు. సరే స్వామి పుణ్య యతిరాజ వింశతి అని పేరు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. రామానుజం ఉంటుంది అది వస్తుంది కదా. ఏం స్వామి దాంట్లో యతిరాజం ఉంటుందని పెట్టచ్చు కదా, భాష్యకారం ఉంటుందని పెట్టచ్చు కదా, ఇలయాళ్వారిని ఉంటుందని పెట్టచ్చు కదా. అంతా ఆయన పేరే కదా. లక్ష్మణముని ఆయన పేరుగా, భాష్యకారులు ఆయన పేరుగా. తిరుమలకి పోయారంటే అక్కడ ఏం రాసి ఉంటారు తెలుసా? భాష్యకారులు సన్నిధిని రాసి ఉంటుంది. మీరు పోయి చూడాలి. తెలుగులోనే రాసి ఉంటుంది. భాష్యకారులు ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, తెలుగులో రాసి ఉంటుంది. భాష్యకారులు సన్నిధిని ఆ ప్రకారం భాష్యకారుల పేరు పెట్టిండొస్తుంటే ఎందుకు రామానుజం అంటే 108 పాసరాలు వస్తుంది రామానుజం ఉంటుందో. ఒక్కొక్క పాసరను రామానుజ 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 பூமன்னுமாது பொருந்திய மார்பன் புகைவழிந்த பாமன்னு மாறன் அடிபணிந்திருந்தவன் பல்கலையோர் தாமன்ன வந்த ராமானுஜன் శరణారవిందం నామన్ని వాడ నెంజే శిలువం అవన్ నామంగళని చెప్తారు కదా. అప్పుడు ఏమి అర్థంటే పూమన్నమాది పొరుందియ మార్పు అంటారు కదా. దీని మొదటి పాసరం ఏంది? రామానుజ మొదటి పాసరం శ్రీమన్నారాయణ శరణు శరణం ప్రభక్తి శబ్దాన్ని అర్థం పూర్తిగా ఇచ్చిందా ఇది. శ్రీమన్ నారాయణ శరణు శరణం ప్రభక్తి ఆ అర్థందా ఇది. பூமன்னமாது பொருந்திய மார்பன் புகழ்வணிந்த பாமன்ன மாறன் அடிபணிந்துவன் பல்கலையோர் தாமன்ன வந்த రామానుజం శరణారవిందం నామన్ని వాడ నెంజేశులు అవన్ నామంగళని చెప్తారు కదా. అప్పుడు 108 సారి రామానుజం ఉంటుందా వస్తుంది. అట్టయితే ఒక్కసారి రామానుజం ఉంటుందా సేవిస్తే అనుకోని అష్టోత్తరం చెప్పినట్టు. అష్టోత్తరం అంటే ఇంతే 108 కదా. ఆ 105 చెప్పినట్టు. అట్టయితే 108 లెక్క కోసం కాదు. కొన్ని మంది అట్టే జపం చేస్తూ ఉంటారు. 1 2 3 4 1 2 3 4 1 2 పేరు వదిలేస్తారు. ఏం పేరు చెప్పాలో అది వదిలేస్తారు. వదిలేసి స్వామి లెక్క రాయాల కొంతమంది ప్రదక్షిణ చేస్తారు. అది పిల్లలంతా చేస్తారు చూడండి. చాలా తమాషగా ఉంటుంది. చేసినప్పుడు కపకపని చుట్టూ ఎట్లా చుడతారంటే పెరుమాళికే తలకు చుట్టేమో అది చక్రతాడ చుడతారు. కొన్ని ఆంజనేయ స్వామి చుడతారు. అది ఎగ్జామ్ టైం వచ్చింది చుడతారు. కపకపకాలు చుడతారు. చుట్టినప్పుడు లెక్క ఉండాలి కదా. కొన్ని మందికి చెప్పేస్తారు 108 సార్లు చుట్టండి, 16 సార్లు చుట్టండి, ఏదో లెక్క పెట్టుకుంటారు. అది ఏ లెక్క అదని అది వదిలించండి. అయితే గోడలో గీస్తారు. ఒక చాక్ తీసి పెట్టుకొని 1 2 3 ఇట్లా గట్టి స్వామి లెక్క ప్రకారం చుట్టాలి కదా. పెరువాళ్ళు లెక్క చూస్తాడా, నువ్వు నామాలు చెప్తాను చూస్తాడా? అది తెలుసుకోకుండా ఈ ప్రకారం చేసుకే లాభం లేదు. ఎందుకోసం ఉంటానే అప్పుడు 108 సార్లు వస్తుందంటే ఏమర్థం అంటే ఇది గాయత్రి మంత్రం పేరు. గాయత్రి 108 సార్లు. గాయత్రి ఆడవాళ్ళకి చెప్పను కాదు. అయితే ఇది ప్రపంచ గాయత్రి. ఓం భూర్భువస్వగా తస్వవిధిర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి. ఇది మొగోళ్ళు చెప్తారా? మొగోళ్ళు చెప్పాలి కూడా ఆ 3 వర్ణాల లోపల ఉండేటోళ్ళదా చెప్పేదానికి యోగ్యత కదా. 4వ వర్ణానికి చెప్పే యోగ్యత లేదు. ఏదో శాస్త్రం ఇది. అందువల్ల ఈ గాయత్రి అనేది అందరి చెప్పాను కాదు. అయితే గాయత్రి చెప్పాలంటే కూడా యజ్ఞోపవీతం ఉండాలా. ఆ యజ్ఞోపవీతం లేకుండా జంజం లేకుండా చెప్పాను కాదు. అయితే ఈ గాయత్రి చెప్పాలంటే ఏ క్వాలిఫికేషన్ లేదు. ఏం కావాలా? రామానుని వారిని ఒప్పుకుంటే సలహరేంటి అది చెప్తా ఉండొచ్చు కదా. ఆ ప్రకారం పూమన్నవాది పొరిందియ వారం పుగబడింద పావన్న వారం అడిపడింది. సరి స్వామి రామానుజ యతిరాజ లక్ష్మణముని భాష్యకారులు ఉడయవరులు ఎంపెరుమానాలు ఇన్ని పేరు ఉన్నప్పుడు ఎందుకు స్వామి దీంట్లో రామానుజ అంటే రామానుజన్ పేరు వచ్చింది అనవానుజులు అంటే ప్రకారం దీంట్లో యతిరాజ వింశతికి ఎందుకంటే యతిరాజ అని 20 సార్లు వస్తుంది. ఒక్కసారి సార్. అట్టయితే ఏమి మన అర్థ పంచకం చెప్పినట్టు అర్థం. అట్టయితే ఏమి మనం రహస్యత్రయాన్ని చెప్పినట్టు అర్థం.
రహస్యత్రి అర్థందనే ఈ యతిరాజవింశతి. రహస్యత్రమేమి, తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి. తిరుమంత్రుల 3 పదాలు, ద్వయంలో 6 పదాలు, చర్మశ్లోకంలో 11 పదాలు. అది అన్ని కలిపితే 20 పదాలు. ఆ 20 పదాల అర్థమేమో అదిదా యతిరాజవింశతి. అప్పుడు యతిరాజవింశతి పూర్తిగా తెలుసుకున్నాం అనుకోండి, సేవించేసామనుకోండి. సేవించేమంటే తెలుసుకొని సేవించేది. సేవించేదే గిడుగుడ్డు గిడుగుడిని ఏదో పుస్తకాలు పెట్టుకొని గిడుగుడిని అయిపోయిందండి, అయిపోయిందండి అంటే అది లాభంగా. అర్థంతో తెలుసుకున్నామంటే అనుభవించాలి. సేవించేదని మనం ఏమనుకుంటామంటే కొంతమంది సహస్రామం చేస్తారు. విశ్వం విశ్వం వషత్కారగా భూత పరవకు పక్కన ఉంటాడు, భయంగా ఉండదండి, ఏంటండి ఇచ్చి చదువుతున్నాయి. అది లాభం లేదు. నిదానంగా చిన్నగా ఎట్లా ప్రకారం మనం పెద్దగా చేసేసుకున్న శ్రీవైకుంఠం ఉండేది. అతను ఎక్కడైనా ఉంటాడు, ఏదైనా అంతర్యామి అన్నితా ఉంటాడు. అయితే అది అనకువగా సేవించాలి. విశ్వం విశ్వం వషత్కారగా భూత భవ్యభక్తు అంటే సేవించే ఆనందం కోసం సేవించాలి. కానీ ఓ ఇది సేవిస్తాను ఆయన ఇవాళ అంటే అది ప్రపన్నుడు కాదు. సామాన్యులు సేవించుకోవచ్చు, అది వదిలేసండి. మనం అలా చేయొచ్చంటే చేయకూడదు. అప్పుడు సేవించేదాని కోసం సేవించాలి. కానీ సేవించిన దానివల్ల అతను ఇస్తాడు అనుకుంటే అతను ప్రపన్నుడు కాదు. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం యతిరాజ వింశతి అంటే యతిరాజ యతిరాజ యతిరాజని 20 సార్లు వస్తుంది. యతి యతి అంటే దానికి ఏం అర్థం? యతతి ఇది యతికి. ఇది బాగా తెలుసుకోండి. దీనికి యతతి ఇది యతికి, యతతి ఇది యతికి, యచ్చతి ఇది యతికి, యచ్చత ఇది యతికి, యతతి ఇది యతికి. యతత యతత అంటే బ్రహ్మ ఉండదు కదా, బ్రహ్మని పోయి పట్టుకోవాలని ఎవరంతా ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం చేసేటోళ్ళు ఎవరో వాళ్ళకి యతి అని పేరు. యతి 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 అంటే యతత ఇది యతికి, యచ్చతి ఇది యతికి. అటైతే ఏమి దీనికి ఎప్పుడైనా కానీ ధాతుని పెట్టిదా సంస్కృత భాషకి అర్థం. అకారం అంటే అవరక్షణే ధాతు, ఆ ధాతుని పెట్టిదా సంస్కృత భాషకి అర్థం చేయాలి. అప్పుడైతే ఇది లేదు ధాతు. యతత ఇది యతికి, యచ్చతి ఇది యతికి. అటైతేమే బ్రహ్మంని శ్రీమన్నారాయణ బ్రహ్మ పరబ్రహ్మ బ్రహ్మమే పెట్టుకుంటామే. బ్రహ్మ పరబ్రహ్మాన్ని ఎవరు తీసుకోవాలా ఎవరు పోవాలని ప్రయత్నం చేసుకుంటాడు కదా, ఆ ప్రయత్నం చేసినప్పుడు ఎవరో ఆడు యతిని పేరు. అటైతే యతి అనే శబ్దాన్ని గ్రగస్థుడు కూడా చెప్పచ్చు. గ్రగస్థుడా ఎట్లా స్వామి చెప్పేస్తున్నావు? గ్రహస్థుడు అంటే ఏమి? పెళ్లి చేసుకుని భార్యాభర్తతో ఉంటాడు కదా, అతను సన్యాసి కాదు. కొంచెం నిదానంగా ఉండేది. అసలు కొన్ని విషయాలంతా మనం తప్పైన ఒక ప్రయోగం చేస్తాం. శ్రాద్ధం అంటారు. శ్రాద్ధమా అంటాం. శ్రాద్ధం అంటే ఏం తెలుసు అర్థం? ఏదో అపర కార్యం అనుకుంటాం, కాదు. పెళ్లి చేస్తాం కదా, దాన్ని కూడా శ్రాద్ధం చెప్పచ్చు. ఏదో మాంగళ్య దానం అవుతుందా, దాన్ని శ్రాద్ధం చెప్పచ్చు. ఏదో కొన్ని మందికి సీమంతం చేస్తారు, దాని కూడా శ్రాద్ధం చెప్పచ్చు. పుట్టికి ఏదో పుణ్యావసం చేస్తారు, దాని కూడా శ్రాద్ధం అంటే శ్రద్ధతో చేసేది ఏదియో అది శ్రాద్ధం అని పేరు. శ్రద్ధ ఉండాల, శ్రద్ధతో చేసేది. అట్టయితే శ్రాద్ధం అనే శబ్దంకి ప్రధానంగా అక్కడ చెప్పేది ఈ ప్రకారం పితృకి చేసేదని మనం చెప్తున్నానంటే ఆ ప్రకారం పెట్టుకున్నారు. ఏమిటి అది శ్రద్ధతో చేయాలా, మిగతా శ్రద్ధ చేయదు కూడా అదైనా శ్రద్ధతో చేయాలి కదా, అందువల్ల దానికి ఆ పేరు పెట్టేశాడు కొన్ని. అదే ప్రకారం ఇక్కడ యతి యతి అనే శబ్దం గ్రగస్థుడు. గ్రగస్థుడు అంటే ఏమిటే బ్రహ్మచారి, గ్రహస్థుడు, వానప్రస్థం, సన్యాసి, 4 ఆశ్రమాలు. 4 ఆశ్రమంలో మొదటి వచ్చి బ్రహ్మచారి ఆశ్రమం, అప్పుడుదా చదివేది. దాని తర్వాత గ్రహస్థుడు అనేది పెళ్లి అయిపోయిన తర్వాత భార్యతో ఉండేది గ్రహస్థుడు పేరు. దాని తర్వాత వానప్రస్థం అనేది ఇదంతా అవధ స్వామి నా అడవికి పోయి తపస్సు చేసుకుంటానది, అది వానప్రస్థం అనేది. ఏది కాదు ఇంకా నేను సన్యాసాశ్రమం చేసుకుంటానది ఏంది సన్యాసం 4వ ఆశ్రమం. అటైతే యతి అనే శబ్దం సన్యాసికి ఒక్కటికే కాదు ఆ శబ్దం. యతి అనే శబ్దం గ్రహస్థుడు కూడా చెప్పచ్చు. ఆ గ్రహస్థుడికి ఎట్లా చెప్పాలంటే అతను బ్రహ్మం గురించి పరబ్రహ్మం గురించి పూర్తిగా ఎప్పుడు ఆలోచనలోనే ఉండాలా. ఆ పరబ్రహ్మ పట్టుకోవాలా, ప్రయత్నం చేసుకుంటా ఉండాలా. ఆ ప్రయత్నం చేసుకుంటా ఉంటే ఆ ప్రయత్నం చేసే అట్లాంటి ఎవరిని ఆ గ్రహస్థుని కూడా యతిని చెప్పచ్చు. బాగా తెలుసుకోండి, ఆ గ్రహస్థుని కూడా యతిని చెప్పచ్చు. ఈ ప్రకారం ఉంటుందంటే తిరుక్కోలూరు జియర్ ఆయన యతిందా పేరు. ఇప్పుడు ఆయన గ్రహస్థుడు, ఆయన గ్రహస్థుడు. కొన్ని శబ్దాలు మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నది. మనం అందుకుదా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. ఏదో పుస్తకాలు వాళ్ళు జ్ఞాపకం వచ్చినప్పుడు వాళ్ళకి జ్ఞానానికి తగ్గట్టు రాసేస్తారంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్పాలి, అది రాయాలి. కానీ
నాకు ఈ ప్రకారం జరుగుతుంది, నాకు ఈ జ్ఞానం ఉంది, నాకు చదివేశాను, సర్టిఫికేట్ పెట్టుకోనండి. చూడండి, ఆ కాలం ఎవరు సర్టిఫికేట్ పెట్టుకున్నారు? సర్టిఫికేట్ తీసేదాని కోసం చదువుతున్నారు వీళ్ళు వేరేళ్ళది. వీళ్ళు తెలుసుకోవడానికి కోసం వాళ్ళు చదివారు ఆ కాలం. ఓ నాకు జ్ఞానం కావాలని చెప్పి. అట్లా కాదు. ఎందుకోసం చెప్తున్నాడు, కొన్ని మంది అట్లా చెప్తారు, అతను సర్టిఫికేట్తో పెట్టుకోండి, అతను పెద్ద ఆయన కదా అంటే. పెద్దోళ్ళుగా ఉండాలి, సర్టిఫికేట్ ముఖ్యం కాదు. అతను పెద్దోళ్ళు ముందు వాళ్ళు ఏం చెప్పారో అది పెద్ద ఉండాలి. అప్పుడు యతి, ఆ యతి అనే శబ్దం గృహస్థుని చెప్పచ్చు. సరే, అదే ఇంకోటి చెప్తాను. యతి అనే శబ్దం సన్యాసులు కదా, అప్పుడు యతిపతి అని చెప్పాము. అప్పుడు యతిపతి అనే సన్యాసి కూడా యతి అనే శబ్దం రాదు. ఇప్పుడు నువ్వు యతిని చెప్పారంటే అతనికి బ్రహ్మం గురించి ప్రయత్నం చేయలేదనుకోండి, ఆ సన్యాసి చేయలేదనుకోండి, అతను యతిపతి అంటే కాదు, యతి అంటే కాదు. అతను గ్రహస్థుడుందా అర్థం. గ్రహస్థుడిని యతిని చెప్పస్తూ పరబ్రహ్మం గురించి ప్రయత్నం చేస్తే ఆయన్నే యతిని చెప్పచ్చు. అదే యతిగా ఉండే ఒక వస్తువు అంటే సన్యాసి అయిన ఒక వ్యక్తుడు అదే పరబ్రహ్మ గురించి ప్రయత్నం చేయలేదంటే అతను పరబ్రహ్మ, అతను యతి కాదు. అటైతే ఏమర్థం? గ్రహస్థుడు అంటే పరబ్రహ్మ గురించి లేదే స్వామి, సన్యాసాశ్రమం తీసుకున్నాడా కానీ యతి అనే శబ్దానికి తగినట్టు లేదు. యతి అనే శబ్దం ఏం అర్థం వస్తుంది? ఎప్పుడు చూడు పరబ్రహ్మం గురించి ఆలోచన ఉండదు. మననశీలగా మునిగిని చూసాం కదా, అప్పుడు ఆ ఆలోచన లేదంటే ఆయన యతిని కాదు. సన్యాసం తీసుకోండొచ్చు, అయితే యతి కాదు. అదే ప్రకారం ఇతను సన్యాసం తీసుకోలేదు గ్రహస్థుడు, అయితే యతి. అయితే ఎట్లుంటది? ఆ పరబ్రహ్మని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఇతర విషయంలో వైరాగ్యం వచ్చేసింది, భగవద్ విషయంలో రాగం, పూర్తిన ప్రేమ వచ్చేసింది. భగవంతుడు అంత ప్రేమ. మిగతా విషయాలండి ఏ విషయాలన్నా వైరాగ్యం, అక్కర్లేదు అని చెప్పిన అట్లాంటి ఎవరు గ్రహస్థుడు ఉన్నా కూడా అతనికి యతిని చెప్పచ్చు. ఎందుకంటే అప్పుడు లోక విషయంలో వైరాగ్యం ఉండాలా, బ్రహ్మ విషయంలో రాగం అంటే ప్రీతి, పూర్తిగా ప్రీతి ఉండాలా. అది అప్పుడు ఎన్నో సన్యాసులు ఈ ప్రకారం, ఒక సన్యాస, రెండు సన్యాస, ఎన్నో సన్యాసులు ఉండాలి. ఆ సన్యాసులకు అందరికీ యతిపత్తిగా ఉండాలి. యస్తుతం యతిపతి ప్రసాదనం. అటైతే రమణ వాళ్ళం ఎట్లా ఉండాలంటే ఆ సన్యాసి మీద స్వామిగా ఉండాలి. ఈయన చూసి ఈయన ఏం చెప్తారో ఆ ప్రకారం చేసుకోవాలా అని చెప్పి అప్పుడు ఎందుకోసం యతిరాజ అని చెప్పి 20 శ్లోకాలు చూపించాను. సరే స్వామి, యతిరాజ సరే. అట్లయితే అతీత ప్రావణ్యం ఎవరి మీద ఉండదు? ఉడయవర్లు ద్వారా స్వామి రామానుజ ద్వారా అతీత ప్రావణ్యం. అప్పుడు అతీత ప్రావణ్యం ఉండదే, అప్పుడు తిరువావిడి పిల్ల చెప్పిన అర్థం ఇదిదానంటే అతీత. అంటే ఈయన ఆచార్యుడు ఏమి? తిరుమలయాళ్వార్, శ్రీశైల, తిరువాయిమిడి పిల్లై. అట్లాంటి తిరువాయిమిడి పిల్ల ఏం చెప్పారంటే, నేను కాదు ప్రధానం, స్వామి రామానుజ వారు ఉత్తాలుగా ఆచార్యుడిగా ప్రధానం అని చెప్పి అతీత ప్రావణ్యం, అతీత ప్రేమ ఆయన దగ్గర ఉండదు. పెరుమాళ్ దగ్గర నేరుగా శరణాగతి చేస్తే మోక్షం ఇవ్వాలని చెప్పి ఒక నిర్బంధం అనేది లేదు. ఇదా ముఖ్యం. స్వామి అంటే మీరు చెప్తా ఉంటే మీరు తిరుమలకి పోవాలన్నా వద్దాయి అంటే పోవచ్చు. రామానుజ ఇది ఎక్కడంటే ఈ చరిత్రను చెప్తే అనంతాళ్వాన్ కైంకర్యం చేస్తాను, పుష్ప కైంకర్యం చేసే దీనికోసం తిరుమలకి పోయాడు. ఆ చరిత్రతో మీకు తెలుసు, వార్త వాళ్ళు చెప్పినాను. ఆయన కూడా పోయిన తర్వాత ఏదో ఒక రోజు స్వామి పిలిచాడు, పెరుమాళ్ పిలిచాడు, తిరుమల చెప్పాను. పిలిచిన తర్వాత ఈయన వస్తాను చెప్పాడు. ఈయనకి ఒంట్లో బాగాలేదు అని చెప్పేశాడు. ఒంట్లో బాగాలని చెప్పి సరే ఏదో ఒంట్లో బాగాలేదంటేనే సరే అని చెప్పి మనం పోయి చూస్తామని వచ్చి చూశాడు. ఈయన బయట రాకుండా సరే అని చెప్పి నేను వచ్చిన బయట రాలి, నువ్వు వస్తే రావాల్సిన మళ్ళీ లేదు పో అని చెప్పేసాడు. పోయాడు. కోపం వచ్చేసింది. ఇంకోసారి మళ్ళీ పిలిస్తే రాలా, చాలా లేట్గా పోయాడు. ఏమి నా రాజ్యంలో వచ్చి నా దేశంలో వచ్చి నేను పిలిచినప్పుడు రాలేదంటేనే నాకు కైంకర్యం చేసుకుంటా, నన్ను పిలిస్తే నువ్వు రానుంటావు. ఎవరు చెప్పారు నీ కైంకర్యం? నీ కైంకర్యం ఎవరు చెప్పారు? నాకే కదా పుష్పం సమర్పిస్తున్నావు. బాగా తెలుసుకొని పుష్పం నీకు సమర్పించేది ఎవరికి? ఈరోజు తోమాల జరుగుతుందిగా, ఉదయం పూట సాయంకాలం పూట 2 పూటలు తోమాల సేవ జరుగుతుంది. 2 పూట్ల తోమాల సేవ అనంతాళ్వాన్ కైంకర్యం రామానుజ వారి స్టార్ట్ ఇదంతా చెప్పరు. వేరేదో ఇప్పుడు మధ్యలో వచ్చేసాడు అవి చెప్తారు. ఇదంతా చెప్తారంటే చెప్తే వీళ్ళకి వైభవం వచ్చేస్తుంది. శ్రీ వైష్ణవాళ్ళకి వైభవం రాకుండా ఏదంతా కింద తొయ్యాలో తోస్తా ఉంటారు. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఈ ప్రకారం నీ కైంకర్యం ఏం చేయలేదు, నాకే కదా పుష్ప కైంకర్యం చేస్తున్నావు. కైంకర్యం చేయలేదన్న రామానుజు వారు చెప్పారు నీ కైంకర్యం చేయని చెప్పి, అందువల్ల చేస్తున్నాను. ఆయన వద్దు వదిలేసే, ఇంకా తిరుమల కైంకర్యం చేయొద్దని చెప్తే వదిలేసిపోతా ఉంటాడు. అట్లయితే ఇది ఏం కైంకర్యం? నా కైంకర్యం కదా కాదు, ఇది రామానుజ కైంకర్యం అంటారు.
కైంకర్యం చేసేదేమో ఆయన పెరుమాళకి, అయితే పేరేమో ఆచార్య కైంకర్యం. అయితే ఆచార్యుడికి ఏమీ చేయలే. ఆచార్యుడికి ప్రీతి ఏదియో అది చేస్తే అది ఎవరికైనా చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. అయితే ఆచార్యుడి నియమనం ప్రకారం చేస్తే అది ఆచార కైంకర్యం పేరు. ఎందుకు చెప్తా అంటే అట్లాంటి ఆచార్య కైంకర్యం చేసే కదా. అయితే ఆయన నేరుగా ఇప్పుడు నేరుగా మోక్షం కనుక ఆయన అధికారం ఉన్నది, అయినా కూడా ఇచ్చిదా కావాలని లేదు. ఎందుకోసం కావాలంటే ఏమంటే ఆయన స్వతంత్రుడు, కొద్దిగా ముందు చూసాం కదా. అందువల్ల అయితే దీంట్లో ఉపదేశం தேவ மணவாளன் சொன்ன தன்குருவின் தாளினைகள் தன்மேல் அன்பொன்று இல்லாதால் அன்பு தன்பால் எந்தாலும் அன்புடைவோன் ఇన్బమికి విన్నాడు తాను అణిక్క వేండిరాన్ ఆదలాల్ అన్నాడు అవர்கள் తిరునాడు. అట్టయితే ఉంటే భగవంతుడు ఒక్కొక్కరిని చూడాల్సింది. ఒక పక్క రావణాసుని చూడాలా, కుంభకర్ణను చూడాలా, శిశుపాలను చూడాలా. ఒక ద్వారకు పోయేటప్పుడు ఎవరు ఆశ్చర్యమైన ఒక ఘంటాకరణని పేరు. ఘంటాకరణ ఏం చేస్తున్నాడు పేరు వాడు అప్పుడుదా ఉండే ఉండే పీనిగా తెచ్చి కృష్ణుడికి తెచ్చిస్తాడు. బొంచి ఏం స్వామి పీని తెచ్చిన ఫ్రెష్గా ఉండే పీని అంటే ఇప్పుడుదా నేను చంపాను, ఫ్రెష్గా ఉంటుంది, తీసుకో బొంచి. అతనికి మోక్షం ఇవ్వాలి కదా. అదంటే ఒక్కొక్కరిని చూడాలి కదా. చూచా ఎందుకోసం అంటే ఆ ప్రకారం ఉండేటట్టు దగ్గర ఇప్పుడు మనం పోయామనుకోండి, మనం ఎట్లా చూస్తాడో రావణాసుగా చూస్తాడా, కుంభకర్ణుడు చూస్తాడా, శశివాడు చూస్తాడా అని చెప్పనవద్దు కదా. అప్పుడు మనం ఏం చేయాలా? అప్పుడు మనం ఏం చేయాలంటే శ్రీ వైష్ణవ గోష్ఠిలో దూరేయాలి. అడ్డదారి దూరస్తు ఏం తప్పే లేదు. మన తిరుమల కింద పదాం కదా. తిరుమల కింద పోతే జీవస్వామి పోతా ఉంటారు లోపల. తెల్లారితో తిరుపావ సాత్వరావు ఉంది. జీవస్వామి పోతా ఉన్నప్పుడు మొగోళ్ళుగా పోను, ఆడవాళ్ళు పోను కాదు, అది బ్రాహ్మణులు ఒకటే పోతారు. అప్పుడు ఆడ పోయేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే జీవస్వామి పక్కన నిలబెట్టాలంటే వేరే గోష్ఠి పోయొచ్చు. వీళ్ళు సపరేట్గా పోవాలంటే ఇంకా పోవాల్సిందే. ఆ వైకుంఠం కాంప్లెక్స్ పోయేసి ఎట్లా చుట్టుకొని రావాలో ఆ చుట్టుకొని రావాల్సిందే. అటైతే ఆ జీవస్వామి ద్వారా పోయినట్టే వెంటనే పెరుమాళ సేవ దొరుకుతుంది కదా. అదే ప్రకారం ఇప్పుడు ఒకే దారి ఏమంటే రామానుజుల వారు. అట్లాంటి రామానుజుల వారి తిరువుడి పట్టుకున్నామనుకుంటే వేరే ఏం లేదు. ఆ రామానుజుల వారి తిరువుడి పట్టుకునేది ఒకే దారి ఏమి, ఇది యతిరాజ వంశీ. అట్లాంటి యతిరాజ వంశీ దొరకలు కదా. అందువల్ల ఇప్పుడు మనం పోవాలి కదా. అంటే ఆచార ప్రతిభక్తి ప్రధానంగా ఉండాలి. రామానుజ తిరువుడిదా మనకి ఒకే దారి, వేరే దారి లేదు అని చెప్పి అట్టని మనకి చూపించిన ఎవరు? మనవాళ్ళమామని. అట్లాంటి మనవాళ్ళమామని సేవిస్తాను అనుకుంటున్నాను. కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి, శరణాది ఏమి, ఇదంతా వదిలేశాం. కర్మయోగం వదిలేశాను, జ్ఞానయోగం ఇంత సాధ్యోభయం వదిలేశాను, శరణాది విద్యోభయం అని చెప్పిన అది నువ్వు వదిలేశాను. సరే వదిలేసావు స్వామి, వేరేది పట్టుకున్నా అంటే ఇప్పుడు అదంతా అవు స్వామి. కర్మజ్ఞాన భక్తి యోగం శ్రమం చేసేది కష్టం. సరే అటైతే ఇదే శరణాగతి చేసి పోవచ్చును. ప్రపన్న అనే ఒక స్థితి ప్రభక్తి చేసి భగవంతుడి దగ్గర పోవచ్చు అంటే పోవచ్చు. పోవాలంటే అతను స్వతంత్రుడుగా ఉన్నాడే స్వామి. నాకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు తెలవదు. ఇస్తాడు కదా. ఎప్పుడైనా ఈయన ఏంటే అటంతా ఈయన కాదు. ఏమిటే అప్పుడు లేట్ చేసాడు కండి. ఆ లేట్ టైంలో నేను ఏదైనా చేశానంటే నీ చేసినావు, నీకు లేచిపోయా చెప్పేసి అంటే ఏం చేస్తాము. అందువల్ల అతను స్వతంత్రుడుగా ఉంటేనే కష్టం. అట్లయితే శరణాగతి చేసినా కూడా మనకి తప్పకుండా దొరుకుతుంది అని ఒక నిశ్చయమైన ఒక బుద్ధి లేదు. శ్రీవచన భూషణ శాస్త్రం ఇద్దా చెప్తుంది 3వ ప్రకటనలో పూర్తిగా ఎందువల్ల నిశ్చయం బుద్ధి లేదు 4వ ప్రకటన వచ్చింది ఇదేదా. ఎందుకంటే అతను ఎట్లా చెప్తుడు, ఏం స్వతంత్రుడు అయిందే ఏదైనా అంటే స్వతంత్రుడు ఎప్పుడైనా లేదని చెప్పాడు. అయితే ఆచార్యుడు ఉంటాడే, ఆచార్యుడు తిరిగి పట్టుకున్నాం కదా, పట్టుకుంటే అతను మోక్షం ఇచ్చేయగల. అప్పుడు ఏం అడగాల్సింది మళ్ళీ ఏదే అడగాల్సింది. స్వామి ఈయన ద్వారా వచ్చారా, అప్పుడే చెప్పకూడదా మీరు? అప్పుడే చెప్పకూడదా? ఎప్పుడే ఇచ్చేసి ఉంటానే మీరు పోండి అని చెప్తా ఉంటాయి. మనకే ఎక్కడ బయట వాళ్ళు కొనుక్కొని అక్కడ మనకు తెలిసిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఒకరు ఉన్నారనుకోండి, మనం ముందుగా పై నిలిస్తే మన ముఖం మొత్తం చూపించామనుకోండి, ఎవరైతే తనవలేదా బయట బాగుంటారు. అదే అక్కడ తెలిసిన వాళ్ళ ముఖం బాగా పూర్తిగా చాలా ఫెమిలియర్గా ఉండే ముఖం వాళ్ళ ద్వారా పోయామంటే ఈయన బంధువులా మీరు, ఈయనకి తెలుసా మీరు, నాకు చాలా క్లోజ్ అండి ఈయన అని చెప్తే అప్పుడే చెప్పకూడదానండి. ఈయన వచ్చాడండి కొంచెం ముందుగా నేను తోచేశాను, క్షమించండి లోపల పండి. అదేది ఇది ఆచార్యుడు పట్టుకుంటే మనకి పూర్ణమైన ఇస్తుంది. ఏమిటే ఇచ్చే కావాలనా అదేం లానా? అవును, ఇచ్చే కావాలంటే స్వతంత్రుడు కాదు పరతంత్రుడు. అందువల్ల ఇచ్చే కాదు, అట్లాంటి ఇచ్చే కావాలని ఒక స్థితిని చెప్పేదా
యతిరాజవింశతి యతిరాజవింశతి ఆశ్చర్యమైన ఇట్లాంటి ఈ ప్రబంధం ఎందువల్ల పుట్టింది అది తెలుసుకోవాలి కదా. ఎందువల్ల పుట్టింది, మనకి ఎక్కడి నుంచి పుట్టింది, ఎందువల్ల పుట్టిందంటే అమృతమైన ప్రబంధం. తిరువామిడి ఎట్లా ఉంటుంది, ఎంత అమృతం, ఎట్లా అమృతంటే దాంట్లో శబ్దాలు అమృతంగా ఉంటుంది, దాంట్లో అర్థాలు అమృతంగా ఉంటుంది, భావరసం, శబ్దరసం, దాని తర్వాత అర్ధరసం, 5 రసాలు ఉన్నది. నవరసాలు అది వేరు. దీంట్లో భావరసం ఉంటుంది. ఏం భావం అంటే ఈ భావం ఈ భావం ఈ భావం అని చెప్పి ఒక రసం. దాని తర్వాత శబ్దరసం, ఒక్కొక్క శబ్దాన్ని చెప్పినప్పుడు ఇంట్లో శబ్దం ఈ శబ్దం ఆ రసం ఆ ప్రకారం ఉంటుంది కదా. దాని తర్వాత స్వాపదేశం, ఇన్నర్ మీనింగ్, ఆ ఇన్నర్ మీనింగ్ పూర్తిగా ఉంటుంది. ఇదన్నీ పూర్తిగా ఉండే తిరువామిడి ఎట్లా ఉంటుందో అదే ప్రకారం ఈ యతిరాజవింశతిని పూర్తిగా ఉండదు. భావరసం ఉండదు, శబ్దరసం ఉండదు, దాంతో అర్ధరసం ఉండదు, దాని తర్వాత స్వాపదేశం ఇన్నర్ మీనింగ్ అది పూర్తిగా ఉంటుంది. అప్పుడు ఇట్లాంటి అందరికి ఉపదేశం చేస్తారు, ఒక్కరికి కాదు ఇద్దరు కాదు, అందరికి ఉపదేశం చేస్తారు. ఇట్లాంటి దీంట్లో ఇప్పుడు ఎట్లా ఇది వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ఇది ఏ ప్రకారం వచ్చింది అంటే కొంచెం మనం ముందు పోవాలి. ముందుంటే వెనకాల ఎట్లా వెనకాల పోవాలంటే శ్రీరంగంలో చందన మండపం పెరియ తిరుమండపం పేరు శ్రీరంగంలో. ఆ పెరియ తిరుమండపంలో స్వామి నంబెరుమాళ్ళకి పెరియ బ్రహ్మెరుమాள் అంటే ఉత్సవాల పేరు, పెరియ పెరుమాள் అంటే మూలవర్ల పేరు. వీళ్ళిద్దరికి ఒక ఆశ అంట. ఏం ఆశ తెలుసా, ఏం ప్రీతి తెలుసా? ఏం ప్రీతి అంటే నమ్మాళ్ళవారు పూర్తిగా నారాయణ అనుగ్రహించారు. దాంట్లో ప్రధానం తిరువాయుమడి. ఆ తిరువాయుమడి పూర్తిగా విన్నాను అని చెప్పి దాని తర్వాత నంబిళ్ళ కాలక్షేప గోష్ఠి అదిని పూర్తిగా విన్నాను. వినిన తర్వాత కూడా ఇంకా కూడా నాకు తృప్తి కాలేదే. ఎవరికి? పెరుమాళ్ళకి. మనకి కాదు, మనకు ఒకసారి వినేది తృప్తి కాలేదే. ఏం చేయాలనుకున్నప్పుడు అప్పుడుదా మనవాళ్ళ మామ వచ్చారు. మనవాళ్ళ మామ వచ్చి ఆయన వచ్చిండాడే, ఆయన వచ్చిన తర్వాత ఈ మనవాళ్ళ మామని ద్వారా ఈ కాలక్షేపం మనం వినాలి. ఎవరు? తిరువాయుమి కాలక్షేపం. ఈ కాలక్షేపం వినాలని చెప్పి అందువల్ల ఏం చేశాడంటే 1 సంవత్సరం నువ్వు కాలక్షేపం చెప్పు అని మనవాళ్ళని ఆజ్ఞా చేశాడు. ఎవరు? నంబెరుమాళ్. ఆయన చెప్పాడు మీకు ఉత్సవాలంతా ఉండదు. శ్రీరంగంలో 365 రోజులు ఉత్సవం. ఎప్పుడు చూడు ఉత్సవాలు 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 లేని రోజు ఉంటుంది అంటే మధ్యలో కొంచెం ఒక 10 రోజులు ఉంటుంది అంత. ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఉత్సవం ఉంటుంది. అన్ని శ్రీరంగ శ్రీమన్ వద్దర అనుదినం సంబద్ధగా రామానంది వారి అంతా ఏర్పాటు చేసిన అది అట్లాంటి ఉత్సవాలు ఉత్సవం ఉంటుందంటే లేదు, ఉత్సవం అంతా స్టార్ట్ చేసేయి. ఎవరు? నంబెరుమాళ్ ఏమనో ఏ ఉత్సవాలు అక్కర్లేదు. ఆ సంవత్సరం ఒక్క ఉత్సవం కూడా లేదు. మనవాళ్ళ మమ్మల్ని కాలక్షేపం చెప్తా ఉంటాడు, వింటా ఉంటారు. ఇన్బం పయక్క ఎழில்மலர் மாதரம் தானம் இவ்வேகுலகை ఇన్బం పయక్క ఇనిదుడం వీట్టిருந்து ఆల్గింట ఎంగల్ విరాన్ని ఆళ్వారు చెప్పినట్టు వింటున్నారు. అయితే తిరువాయుమడి ఒక్కటిదా ఎట్లా విన్నాడు తెలుసా? దీనికి ముందు వినిండాడు, సహస్రనామం వినిండాడు, అదే ప్రకారం శ్రీరామాయణం వినిండాడు. శ్రీరామాయణం ఎప్పుడున్నాడు? త్రేతాయుగంలో విన్నాడు, రాముడుగా ఉన్నట్టు విన్నాడు. సహస్రనామం ఎప్పుడు ఉన్నాడు? ద్వాపరయుగంలో ఉన్నాడు, కృష్ణుడుగా ఉన్నాడు. అయితే 2 వినిన దానికన్నా ఇప్పుడు ఆళ్వారు చెప్పే ఈ తిరువాయుమడి వినేప్పుడు ఆనందం అంత ఆనందం ఉంటుంది. సహస్రనామం కూడా ఆనందమే కదా, రామాయణం కూడా ఆనందమే కదా, శ్రీమద్ రామాయణం అంత ఆనందమే కదా. ఆనందమే. ఎప్పుడైనా కానీ మనకు ఆనందం వస్తే మన పక్కన మనిషి ఉండాలి. మనం ఒకటే పూర్తిగా మనం అనుభవించకూడదు. పక్కన కాలక్షేపం వినేటప్పుడు పక్కన మంచి పెట్టుకోవాలి. మంచి పెట్టి కాలక్షేపం అయిపోయిన తర్వాత ఈ మాట చెప్పాడు ఇది చెప్పాడు, దీనికి ఇట్లా అర్థమా డిస్కస్ చేయాలా. తప్పుకోవడం ఉండొచ్చు, అది రైట్గా రావాల్సింది. అయితే దాని మీద ఒక ప్రీతి పెట్టుకుని శ్రద్ధ చెప్పిన ఆ శ్రద్ధ పెట్టుకొని ఆ డిస్కస్ చేస్తామంటే ఏదో ఒకటి ఆలోచన వస్తుంది, దాని మూలంగా ఏదో ఒకటి వస్తుంది. అట్లయితే ఆనందంగా ఉంటుంది. విన్ను ఆనందంగా ఉంటుంది. ఈ ప్రకారం పక్కనే ఉండాలి కదా. ఎవరు ఉండాలా? పిరాట్టి ఉండాలా. పెరుమాళికి ఎవరు? మనం దగ్గర ఉంటామా? మనకి దీంట్లో అవగాహన లేదు కదా. పిరాట్టి పక్కన ఉండాలి కదా. శ్రీరామాయణం చెప్పి సీతావరెడ్డి పక్కన ఉండిందంటే లేదే. ఎవరన్నా ఉన్నారా? ఎవరే లేదు, ఒక్కరు కూడా లేదు. ఆయన ఒక్కడే కూర్చున్నారు, పైన కూర్చొని దిగి నేరుగా మధ్యలో ప్రజలతో పాటే వచ్చి కూర్చొని విన్నాడు. ఆనందంగా ఉంటాడు. అయితే పక్కన తట్టుకోవాలి కదా. లేదా, ఎవరే లేదు, ఎక్కడ తట్టేది అని చెప్పి వదిలేసాడు. అది ఆనందం అంత లేదు. సహస్రనామం వినాడే స్వామి. భీష్మాచార్య చెప్తున్నాడు, దేవకి నందన స్ట్రట్టారు ధర్మపుత్ర, ఎవరినో చెప్తున్నాను అనుకోబాక,
నీ పక్కన నిలబడి ఉన్నాడు అతనే 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 పరబ్రహ్మ స్వరూపం అతనే చెప్తున్నాడు. ఆయన పక్కన రుక్కుని పిరాటి ఉండిందా? లేదు. అయితే లేదు. అట్టయితే తిరువాయుమడి ఎట్లా ఉంది? ఇన్బం పజక్క ఎழிల్ మలర్ మాతరం దాని శ్రీదేవి నాచారని, భూదేవి నాచారని, నీలాదేవి నాచారని, విశ్వక్షేణి అనంతకరుడు విశ్వక్ష అందరూ కూర్చొని ఆనందంగా వింటాంటే అప్పుడు దీనికి వైభవమా దానికి వైభవం అంటే ఆ వైభవం లేదు. అట్లాంటి వైభవం ఉండదే. ఆ వైభవ కాలక్షేపం మళ్ళీ నేను వినాల. ఎవరికి? నంబిరి వాళ్ళకి పెరియ విరవాళ్ళకి పూర్తికి వినాలని చెప్పి విన్నాడు. ఒక్క సంవత్సరం అన్నీ నిలిపేశాడు. ప్రతి ఒక్క ఉత్సవాలు ఆయనకి ఉత్సవాలంటే అంత ఆనందం. అయితే అన్ని నిలిపేసి దీనికన్నా తిరువాయుమడి కన్నా ఇంకో ఆనందం ఉండదా? లేదే. ఇది వింటాను విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు సాత్మర అయిపోయింది. సాత్మర అయిపోయిన తర్వాత ఆని మూలంగా అంటే జ్యేష్ఠ మాసం మూలా నక్షత్రంగా సాత్మర అయింది. ఇప్పుడు కూడా ఆ ఉత్సవాన్ని ప్రతి ఒక్క దివ్య దేశంలో చేస్తారు. ఏంటంటే శ్రీశైలేశ దయాపాత్రం తనిని పుట్టినరోజు అని చెప్పి ఆ రోజు సాత్మర. அப்படி கூர்த்தி அபாவற்று வீடு பெற்ற குருகூர் ஷடகோபன் சூழ்ந்து அகன்று ஆழ்ந்து என்ற முடிவில் பெறும் பாடேயோ சூழ்ந்ததனில் பெரிய பரணன்மலர் சோதியோ சூழ்ந்ததனில் பெரிய சுடர்ஞான இன்பமேயோ சூழ்ந்ததனில் பெரிய அவாவரச் சூழ்ந்தாயும் చెప్పి అట్లాంటి అవావరச்சூழ் அரியனை அரணை அலற்றி அவாவற்று வீடு பெற்ற குருகூர் ஷடகோபன் சொன்ன அவாவிலந்தாதிகளால் இவையாயிரம் முடிந்த அவாவிலந்தாதி இப்பத்தறிந்தார் పిరందారు ఉయర్ందేని శాతం అయిపోయింది. అయిపోయిన తర్వాత సంభావన సమర్పించాలి కదా. ఒక్క సంవత్సరం పూర్తిగా విన్నాను కదా. పెరియ పెరుమాళ్ళకు నంబెరుమాళ్ళకు చాలా ప్రీతి. మనవాళ్ళని సంభావన సమర్పించాలి. ఆచార్య అయిపోయాడు కదా. సంభావన ఏం సంభావన సమర్పించేది అని చెప్పి చిన్న కుర్రోడుగా వచ్చి 5 సంవత్సరాలే పిల్లలుగా వచ్చి నేరుగా రంగనాయకుని పేరు అర్చకుడు కొడుకు అనే రూపంలో వచ్చి రంగనాయకుని ఆ అబ్బాయికి పేరు నేరుగా దగ్గరికి వచ్చి అప్పుడు చెప్పే ఈ శ్లోకంగా శ్రీశైలేశ దయాపాత్రం జీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరమున్ అని చెప్పి ఇది పూర్తిగా మనవాళమావిడి ప్రభావమే. ఇట్లాంటి ప్రభావం ఆయనకి. అట్లాంటి మనవాళమావిడి నా ఆచారుడు. నంబెరుమాళికి ఆచారుడు మనవాళ్ళు. ఎంత వైభవం చూసుకోండి. ఈ వైభవం స్వామి రామానుజుల వారు కూడా లేదు. వాళ్ళకు ఉండదంటే లేదు. ఏమిటి ఆచారుడు కాదే అయితే ఉన్నది. తిరుక్కురుంగుడి అనే ఒక దివ్య దేశంలో ఆచార్యుడి స్థానం. ఆయన వైష్ణవ నంబిగా ఉంటాడు. ఈయన ఆచార్య స్థానం. అది అప్పుడు ఆ తావు వచ్చినప్పుడు నేను చెప్తాను. దీంట్లో రావు ఎక్కడో వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకోసం చెప్తానంటే ఉన్నాడు కానీ ఆ ఒక పెరుమాళకి ఇదే. అయితే ఈయన అన్ని పెరుమాళకి ప్రధానంగా ఇప్పుడు చెప్పారు కదా, శ్లోకం చెప్పారు కదా. ఆయన శ్లోకం అంతా ఏం చెప్పలేదు, అదంతా చెప్పలేదు. అట్లా ఉన్నప్పుడు పూర్తిగా అది రమ్య ఝామాతరమని పూర్తిగా విన్నాడు. పూర్తిగా విన్న తర్వాత జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి పూర్తిగా ఉండేది మాత్రం కాకుండా అది కాకుండా రామానుజుల మీద అతీత ప్రావణ్యం ఉండే అట్లాంటి అడిగే మనవాలని ఆ రంగనాథుడు సమర్పించిన తనియన్ని అట్లాంటి మనవాళమని రామానుజులు అని ఇద్దరు ఆదిశేష అవతారంగా పునరవతారంగా మనవాళమని సమర్పించేశాడు. సమర్పించేటప్పుడు ఆచార్యుడు అయిపోయాడు. ఎవరు? మనవాళమని ఆచార్యుడు, ఆయన శిష్యుడు. ఇప్పుడు కూడా మాఘమాసం శుక్లపక్ష ద్వాదశి ఆయన ఈ పరంపదం పోయిన రోజు. ప్రతి ఒక్క ఆచార్యుడు పరంపదం పోయాడంటే ఆ రోజు ఉపవాసం ఉండి పూర్తిగా ఆచార్యుడిని సేవించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. పరంపదం పోయిన రోజు ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం వరకు ఏం చేయకూడదు. అలాగా ఆయనకి ధ్యానం చేసుకొని దాని తర్వాత తీర్థం తీసుకోవాలని. ఇప్పుడు ఎవరి శిష్యుడు? నంబెరుమాళ శిష్యుడు. ఈయన ఆచార్యుడు. ఆ రోజు నంబెరుమాళకి తెల్లారి నుంచి మధ్యాహ్నం దాకా ఏమీ లేదు. ఆకారం ఏమీ లేదు. ఏం స్వామి ఫస్ట్ అంటే శిష్యుడైందే. ఇది ప్రత్యక్షంగా ఈ భూలోకంలో సమర్పిస్తున్నాడు నంబెరుమాళ్. ఆ పెరియ పెరుమాళ్ చేస్తున్నాడంటే ప్రత్యక్షమైన ఆచారుడు ఎవరంటే మనవాళమని. అందుదా మన్ను ఎరుగాలింగే మనవాళమావని பொன்னடியாம் செங்கமல போதிகளை உன்னி சிரத்தாலை అమానవనం నమ్మే కరత్తాలే తిండల్ కడన్ నుంచి అమానవనం అర్చరాజు మనం చూసిండాము. అమానవ కరస్పర్శం పడాల్సిన పని లేదు. మనవాళమాని తిరువడి ఆ పొన్నడియాం శంగమలమని ఆయన తిరువడి మన శిరస్సు మీద వచ్చేసిందంటే మనకు మోక్షం నిశ్చయమే. ఇంకా ఆచార సంబంధం వచ్చేసింది కదా. ఇంకా అదినా స్వతంత్రుడుగా ఉండే భావం వస్తున్నా అంటే రానేలేదే. ఎందుకోసం చెప్తున్నంటే అట్లాంటి ఆదిశేష అవతారం ఇద్దరికి. అయితే దీంట్లో ఆదిశేషుడు అంటే ఆదిశేష పీఠం ఉండదు కదా. ఆ ఆదిశేష పీఠం మనవాళమావునికే ఉండాదే కానీ రామానుజుల వారికి లేదు. మీరు ఎక్కడ పైన చూడండి, మనవాళమావుని ఆదిశేషం మీద కూర్చుంటాడు. అదే ప్రకారం రామానుజుల వారు ఆ ప్రకారం కూర్చుంటాడు లేదు.
ఏం స్వామి ఇద్దరు ఆదిశే మొదట అవతారం 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు స్వామి రామానుజుల వారు, ఈయన 73 సంవత్సరాలు. అట్లా ఉన్నప్పుడు ఈ ప్రకారం ఉన్నప్పుడు ఆయన ఎక్కువ సంవత్సరం ఉండిన దానివల్ల ఆయనకి ఇచ్చిండొచ్చు. లేదు ఆయనంతా ఏంది ఉత్తాలక ఆచార్యుడు, వీరంతా ఉపకార ఆచార్యుడు. ఇప్పుడు మనవాళ్ళ మామ కూడా ఉత్తాలక ఆచార్యుడు అంటే కాదు. బాగా తెలుసు సంప్రదాయం కొంచెం బాగా బాగా మనం తెలుసుకోవాలి. ఏ తావులు మనం ఏ విధమైన అంటే ఇది అట్లనే ఒక రూట్ లాగా పోతా ఉంటుంది. పోతా ఉన్నప్పుడు ఒకటి మీద అట్లా పోతా ఉన్నప్పుడు ఏ విధమైన తప్పు రాదు. మధ్యలో ఏదైనా మార్చేసామనుకోండి, ఏదైనా మధ్యలో ఏదో తీసుకొచ్చి అంటే అప్పుడు తప్పు అయిపోద్ది. వాళ్ళు ఏ ప్రకారం రూట్ చూపించారో ఆ రూట్ ప్రకారం వచ్చింది. ఇప్పుడు ఆదిశేష పీఠం ఎవరికి ఉండాలంటే మనవాళ్ళ మామికి ఉండదు. ఎందుకు స్వామి ఏం చేసిండాలా ఆయన కదా? ఏమంటే రామానుజుల వారి ప్రకారం అవతారం చేయబోతాను నమ్మాడు వారే చూపిస్తున్నాడు. పొలిగ 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 పోయిట్టు వల్లు సాపం నలియం నరకమున్నైంద నవనక్తి యాదుంటమిల్లైతివి ఈ ప్రకారాన్ని చెప్పిన తర్వాత అటైతే ఈయన కదా ఇచ్చిండాలంటే లేదు. ఎందుకంటే ఈ ప్రకారం 1 సంవత్సరం రోజు కాలక్షేపం చేశారు కదా, ఎంత చేసినా కూడా ఏమైపోయింది? శ్లోకాలు సమర్పించే శ్రీశైల త్యాగం అయినా కూడా తృప్తి లేదు. ఆచార సంభావనగా చెయ్యాలి, సంభావన చెయ్యాలి. నేను శ్లోకంగా సమర్పించాను, సంభావన అయినా చేయాలి కదా. ఏం సంభావన చేసేది? సాత్వరైతేనే సంభావన చేయాలని ఒక పద్ధతి పెట్టుకున్నారు. సరే ఏం సంభావన చెయ్యాలా అంటే నా దగ్గర ఆదిశేషి ఉన్నాడే, అది అట్లనే ఇచ్చేస్తాం అని చెప్పి ఆయన దగ్గర ఉండే ఆదిశేషి పీఠాన్ని తీసుకొచ్చి అట్లనే సమర్పించేసాడు. అందువల్లదా ఈ వైభవం రామానుజుల వారికి కూడా లేదు. మనవాళ్ళ వారు ఎక్కడ చూశాను శేషపీఠంతో పాటు పడితే ఆయన సేవ సాగిస్తాడు. శేషపీఠం ఉంటుంది, దాని మధ్యలో ఆయన కూర్చుంటాడు కదా. ఎందుకంటే రెండోది ఆయన తిరిమేని ఎట్లా ఇంతే ఉంటుంది, ఇంతే ఉంటుంది. రామానుజుల అంటే పెద్ద తిరిమేని కూడా ఇంతనే ఉంటుంది. ఏమంటే ఆళ్వార్ తిరునరి పైన కూడా ఇంతే తిరిమేని, శ్రీరంగం పైన కూడా ఇంతే తిరిమేని. ఆయనకి ఏ పడాటోపమో ఏదే ఉండదు, ఏముండదు. ఏమని నేను నీచుడు, ఆయన ఇంత భావం తెలుసా, నేను నీచుడు. ఇది రామానుజుల వారి వీధి, ఇది రామానుజుల వారి తిరువడి పట్టిన వీధి. ఆ తిరువడి పట్టిన వీధిలో నాకు విగ్రహం కూడదు. రెండోది నాకు ఉత్సవాలు ఏమీ చేయకూడదు. ఇప్పుడు ఏమీ లేదు. మిగతా వాళ్ళ కన్నా ఉత్సవాలు ఉన్నది కానీ ఈయన ఆజ్ఞ నాకు ఏం చేయకూడదు. రామానుజుల వారి శ్రీరంగంలో ఆయన తిరువడి పనితావులో ఆయన ఒక్కటేగా కానీ నాకు లేదు, నాకు లేదు, నాకు లేదని ఇంతే. అది కూడా ఎట్లా చేస్తున్నా ఆ విగ్రహం ఏం చేసిన ఆయన నిత్యం సంధ్యావనం చేసే చొంబు, ఏం బంగారు చొంబు కాదు, అదేంటి అది పిత్తడ తర్వాత అయితే కాపర్గా ఉంటుంది. ఆ కాపర్ చొంబుతో చేసి కొంచెం బంగారు దాన్ని కలిపి దాంట్లో విగ్రహం చేసేది. ఆ విగ్రహంగా శ్రీరంగంలో ఉండదు. ఎందుకోసం చెప్తున్నా అంటే అంత నైత్యాన సంతానం. అట్లయితే సంతానం అంత నైత్యాన. అది పల్లవరాయ మఠంలో పేరు. మనవాళ్ళమని పల్లవరాయన మఠంలో ఆ పూర్తిగా ఈ మఠంలో వండుకొని నువ్వు ఇక్కడ పూర్తిగా వండుకొని ఈ శ్రీరంగశ్రీ అనే ఒక దివ్య దేశాన్ని పూర్తిగా జయ 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 అని పూర్తిగా తీసుకురావాలని చెప్పి నంబెరుమాళ్ళు చేసిన పల్లవరాయ మఠం ఇచ్చాడు. అదే ప్రకారం వసంత మఠం అంతా స్వామి రామానుజుల వారు వసంత మఠం ఇచ్చేసాడు, ఈయనకి పల్లవరాయ మఠం ఇచ్చాడు. ఎందుకోసం అట్లాంటి ఆశ్చర్యమైన దాంట్లో ఎనిమిది ఆయన ఇంకోటి వరవరమని శతకంలో చెప్తారు. శ్రీమత్రంగం జిగతి పరమం ధామదే జ్యోతిదానాం భూమాదస్మిన్ భవతి కుశలి గోపి భూమా సకాయగా దివ్యం తస్మై దిశదూపం దేశిగో దేశికానాం కాలే కాలే వరవరమణి కల్పయన్ మంకలాని అని చెప్పి ఎన్ని రోజులైనా ఎంత అయినా భగవంతుడు నిత్యం నిత్యం ఇతరు నిత్యం అతను నిత్యం అట్లాంటి మలవాళ మామిని పూర్తిగా నేను వచ్చి సేవిస్తున్నాను అని చెప్పి ఎవరింపియా చెప్తున్నారు. అది కాకుండా ఈ తిరువేంకట విషయంగా ప్రతిపాద భయంకరం అన్న అని చెప్పాను కదా, అస్థిగిరి అన్న అని పేరు. ఆయన కంచిద ఆయనకి ప్రధానం. అట్లాంటి కాంచిల ప్రధానం ఉన్నప్పుడు ఆయన తిరుమలకి వచ్చి ఆ తిరుమలయప్పని కైంకర్యం చేసేప్పుడు ఆయనదా ఏంచిన ఈ తిరువేంకటమడి ద్వారా తిరువేంకట స్తోత్రమేమి, సుప్రభాతమేమి, ప్రభక్తి ఏమి, మంగళమేమి ఇదంతా చేశాడు. దాంట్లో ఏం చెప్తున్నంటే ఆయన అష్టదిగ్గజంలో ఒకరు. ప్రతివాది భయంకరం అన్న అనేది మనవాళమామని అష్టదిగ్గజంలో ఒకరు. ఆయన ఏం చెప్తున్నంటే ఆయన ఈ మనవాళమ ఎట్లా తెలిసిన మా తిరువేంకటమడియానికి పూర్తిగా ఆయన హృదయ మన లోపల ఉండి ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా పెట్టిన ఇది కడాన వస్తుంది. ఇక్కడ సుప్రభాతం చేసి లాస్ట్ లైన్ వస్తుంది కదా, ఆ లాస్ట్ లైన్లో ఈ మనవాళమామని పేరు చెప్పి మనవాళ్ళ పేరు వరవరమణి వస్తుంది. ఆ సౌమ్యదామన అట్లాంటి సౌమ్యదామోత్రమణి అని పేరు చెప్పుకొని ఇట్లాంటి ఆ సౌమ్యదామాత్రమణి అనే మనవాళమామని
పూర్తిగా మా పెరుమాళ హృదయగమనం పెట్టుకొని ఆయన్ని పూర్తిగా అనుగ్రహిస్తున్నాడని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు చిన్న జీయర మఠం అనేది ఈయన అనుగ్రహించింది, మనవాళ మామూలు తిరుమల చిన్న పెద్ద జీయర మఠం రామానుజ అనుగ్రహించింది, చిన్న జీయర మఠం అనేది మనవాళ మామూలు అనుగ్రహించింది. అట్లాంటి మనవాళమాని అది కాకుండా కురత్తాడు అని ఏం చెప్తారంటే, ఇది ఇంకోటి ఉపయోగించారు. ఇప్పుడు రామానుజ విషయం కురత్తాడు ఏం చెప్తారంటే, ఏదో మాకు అంత వైభవం ఉండదు మీరు అనుకోబాకండి. ఏమిటి రెండు కలిపి చెప్తాను. ఈ రామానుజుల వారిదా పెద్ద, ఆయనదేదో మీరు పోవాలా, మేము చిన్న పిట్టిలాగా, ఏదో పక్షిలాగా, పక్షి మీద తీసుకొచ్చిపోయి ఏదో గుబడికాయ తీసుకొచ్చి పెడితే ఎట్లా తను ఉంటుందా, ఆ ప్రకారం ఆ మీద పెట్టిండారు. నాకు అది ఓర్చుకోలేదు. ఈ గుబడికాయ ఎక్కడ వచ్చింది తెలుసా, ఆ రామానుజు వారి తిరుపతి దగ్గర. అందువల్ల ఏ శిష్యులుగా ఉంటానో అందులో రామానుజు దగ్గర పోవాలా అని చెప్పే ఆశ్చర్యமான వైభవం ఉందా కూరత్తాழ்వారేమి, అదే మరి ఎంబారేమి, మొదలయాండానేమి. దాని తర్వాత అట్లాంటి వైభవాన్ని చూసిన ఈ మనవాళమను పూర్తిగా యతిరాజు వింశతి అనే 20 శ్లోకాలు చెప్తున్నారు. ఇవి శ్లోకాన్ని మొదట పాసరం ఏమి అని చెప్పేది రేపు చూస్తాం. ఆళ్వారు బెరుమానాజీయ తిరుడిలే శరణం, ఆచార్యం తిరుడిలే శరణం, భగవతా తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు.